దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా విందాం. प्रभु का वचन को ध्यान से सुनेंगे। ఎవరైతే లైవ్ లోకి వచ్చారో जो कोई लाइव में आ चुके हैं వీళ్ళందరూ కూడా ధ్యానంగా వాక్యం విందాం. सबके सब जो है ध्यान से सुनेंगे वचन को। రాని వాళ్ళు ఉంటారు, వచ్చిన వాళ్ళు ఉన్నారు. जो है लोग आए हैं, कुछ नहीं आए हैं। మరి వాళ్ళు వినలేదు వాక్యం, वो तो नहीं सुना, వాళ్ళకి తెలియదు. वो नहीं जानते। మనం వచ్చాం, వాక్యం వింటున్నాం. हम तो आए हैं और वचन सुनते हैं। వచ్చాం కాబట్టి हम आए हैं इसलिए మనం వాక్యం వింటున్నాం. हम वचन सुनते हैं। కాబట్టి వాక్యాన్ని జాగ్రత్తగా మనం అన్వయించుకొని రాని వాళ్ళ కంటే వచ్చిన వాళ్ళు బలంగా ఎదగాలి. इसलिए वचन को ध्यान से सुने और अपनी जिंदगी में अमल करे। जो आए हैं, जो ना आए, उन लोगों के सामने अच्छी चाल चलना चाहिए। అందరూ ప్రతి ఒక్కరు కూడా हर एक जने అందరూ లైవ్ ఓపెన్ చేయండి. सब लाइव को ओपन करें। ఓపెన్ చేయని వాళ్ళు जो लाइव ओपन नहीं किया वीडियो को, మనం అనేక సార్లు కూడా చెప్పుకున్నాం, हम कई बार सुन चुके हैं। పరిశుద్ధాత్ముడు ఎప్పుడు మనలోకి వస్తాడంటే पवित्र आत्मा परमेश्वर कब हमारे अंदर आएगा? ఆయన్ని మనం పిలవాలి. उन्हें हम बुलाना होगा। రా అని పిలవాలి. आओ करके बुलाना होगा। నాలోకి రాయ్యా అని పిలవాలి. मेरे अंदर आइए करके बोलने होंगे। అడగాలి, मांगना होगा, విజ్ఞప్తి చేయాలి, विनती करनी होगी, వాక్య ధ్యానం చేయాలి, वचन को ध्यान करनी होगी, వాక్య ధ్యానం చేయాలి, वचन को ध्यान करनी होगी కనిపెట్టుకుని ఉండాలి. और इंतजार करती रहनी అప్పుడు होगी। పర్సన్ వస్తాడు. तभी पवित्र आत्मा నేను आएगा। ఎందుకు చెప్తున్నానంటే मैं क्यों कहता हूँ? మనం పరిశుద్ధాత్మ యుగంలో ఉన్నాం. हम पवित्र आत्मा के युग में हैं। యెహోవా యుగము यहोवा का युग అంటే తండ్రి అయిన యెహోవా यानी कि पिता परमेश्वर यहोवा, ఆయన యుగాన్ని పూర్తి చేసుకున్నాడు. उनका युग पूरा हो गया। తర్వాత కుమారుడు వచ్చాడు భూమి మీద. उसके बाद पुत्र आया है धरती पर। కుమారుడు కూడా पुत्र भी తన పనిని ముగించుకుని अपना काम को पूरा करके పరలోకంలో తండ్రి కుడిపార్శాన ఉన్నాడు. स्वर्ग में पिता के दाहिने हाथ में बैठा। మరి యేసు ప్రభు ఉన్న దినాలలో यीशु मसीह के दिनों में యేసు ప్రభు వచ్చాడు ఈ భూలోకానికి. यीशु मसीह आए थे इस धरती पर। అనేకమైన ప్రమాణాలు ఉన్నాయి, उसके लिए कई सारे साबित करने वाला विषय है, అనేకమైన ప్రమాణాలు. कई सारे साबित करने वाली बात। చరిత్ర చూసుకున్నా చెబుతుంది इतिहास भी देखो तो भी बताती ఏ है కాలంలో ఆయన నివసించాడని. कौन सा समय उन्होंने वास किया ఆయన था। సమకాలికులు ఉన్నారు. उनके सह लोग थे, उस समय के लोग थे। అందుకనే మనము విశ్వాసము పౌలు అన్నట్టు గాలికి కొట్టుపోయి విశ్వాసంలో లేము మనం. इसलिए हम जैसा पौलुस बोलते हैं ना, हवा से उड़ने वाला भूसा के जैसा विश्वास మన नहीं है। ప్రయాస కూడా గాలికి ప్రయాస పడినట్ల లేదు. हमारी प्रयास भी हवा के लिए प्रयास करने के जैसा नहीं है। మనం ప్రయాసపడే ప్రయాస వ్యర్థము కాదని ఆయన లేఖన భాగాల్లో పరిశుద్ధాత్ముడు తెలియజేశారు. पवित्र आत्मा प्रभु कहता है कि हम जो कुछ भी प्रयास कर रहे हैं वो बेकार नहीं होगी। చాలా మంది ఆలోచనలో దిగజారిపోతున్న విషయాలను మనం చూస్తున్నాం. कई सारे लोग अपनी सोच के द्वारा पीछे हटते जा रहे, हम देख रहे। మనం ఏంటి ఎలాంటి భయంకరమైన హత్యలు చేయము, हम बहुत भयानक हत्या नहीं करेंगे, మరి ఇంకా ఏదో భయంకరమైనటువంటి కార్యాలు చేయము. మనం हम भयानक कार्य तो नहीं करेंगे। క్రైస్తవులుగా మనం ఈ అనాలోచనలో ఉంటాం. मसीह होते हुए भी हम बेकार की सोच में रहते हैं। అంటే మన ఆలోచనల ద్వారా, यानी कि हमारे सोच के द्वारा, మన తలంపుల ద్వారా, हमारे विचारों के द्वारा, మన క్రియల ద్వారా हमारी कार्यों के द्वारा దేవునికి మనం ఆయాసపరుస్తాం. परमेश्वर को हम दुख देते हैं। చిన్న చిన్న విషయాలే, छोटे छोटे विषयों में ही, చిన్న చిన్న విషయాలే छोटे छोटे विषयों में ఆయన అనుకున్నట్టుగా మనం నడవకపోవటం, उनकी चाहने के जैसा हम नहीं चल पाना, పరిశుద్ధాత్మను దుఃఖపరచడం. पवित्र आत्मा को दुख पहुंचाना। నేను ఇక్కడ మీకు ఒక గుడ్డివాని విషయంలో మీకు నేను ఈ విషయం చెప్తాను, జాగ్రత్తగానండి. एक अंधे के विषय में मैं आपसे बात करना चाहता हूँ, ध्यान से सुनिएगा। లూకా సువార్త लूका सुसमाचार చూడండి. देखिए, లూకా సువార్త लूका सुसमाचार 18వ అధ్యాయము 18 अध्याय 18వ అధ్యాయం మనం జాగ్రత్తగా గమనిస్తే 18 अध्याय को ध्यान से सुन देखे। 41వ వచనం, 41 वचन, 41వ వచనాన్ని మనం పరిశీలిద్దాం. 41 वचन को हम ध्यान करेंगे। వాడు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నేను నీకేమి చేయగోరుచున్నానని అడుగగా వాడు ప్రభువా నేను చూపు పొందగోరుచున్నాను అని అన్నాడు. लूका 18 का 41 में तू क्या चाहता है कि मैं तेरे लिए करूं? उसने कहा हे प्रभु यह है कि मैं देखने लगूं। ఇక్కడ ఏమంటున్నాడు? यहाँ क्या कहता है? ఎవరితను? कौन है ये? గుడ్డివాడు. एक अंधा है। జాగ్రత్తగానండి. ध्यान से सुनिए। 35వ వచనం కనుక మనం చూస్తే इसी में 35 वचन देखेगा तो ఇక్కడ
ఎరుకో పట్టణానికి సమీపించిన యేసు ప్రభు ఎరుకో పట్టణానికి సమీపించినప్పుడు जब यीशु मसीह यरीहो के नगर में गया था, గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుని భిక్షం అడుక్కుంటూ ఉన్నాడు. एक अंधा है रास्ते के बगल में बैठकर भीख मांग रहा था। జనసమూహము ఆయన దాటుకుంటూ పోతున్నారు. तो भीड़ जो है उनको पार होके चले जा रही थी। ఆ చప్పుడు అంటే ఆ శబ్దం వినపడుతుంది. वो शब्द उसको सुनाई दे रही ఎందుకంటే थी, ఈయన చూడలేడు కదా, क्योंकि ये देख नहीं सकता है ना, చూడలేడు ఈయన. देख नहीं सकता, కాబట్టి इसलिए ఆ శబ్దము వినపడుతుంది. वो आवाज सुनाई दे रही थी। పక్క వాళ్ళని అడిగాడు, ఇది ఏమిటి అని అడిగాడు. बगल वाले के लोगों से पूछे ये क्या అక్కడ है? పరిశుద్ధాత్మను రాయించాడు. पवित्र आत्मा प्रभु ने लिखवाया है। జరిగినటువంటి సంఘటన రాయించాడు మనకు తెలియాలని. जितने सारे घट गए घटनाएं उनके बारे में लिखवाया ताकि हम जान सके। అయితే तो फिर అక్కడ కొంతమంది అన్నారు, वहां के कुछ लोगों ने कहा, నజరేయుడైన యేసు వెళుతున్నాడు అని అతనితో చెప్పారు. उन्होंने कहा कि यीशु नाजरी जा रहा है बोलकर। యేసు వెళ్తున్నాడయ్యా, यीशु जा रहा है, ఆయనతో పాటు అనేక మంది సమూహాలు వెళ్తూ ఉన్నారు. उनके साथ कई सारे झुंड भी जा रहे చాలా हैं, సమూహం ఉంది, कई सारे झुंड भी है, అది ఆ శబ్దం వినపడుతుంది इसलिए आपको आवाज आ रही है, అని చెప్పారు. इस तरह कहा। అప్పుడు వెంటనే అతను तुरंत ही ఏమన్నాడంటే చూడండి, क्या कहा देखिए, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించని కేక వేసాడంట. उसने पुकारते हुए कहा, हे यीशु दाऊद के संतान मुझ पर दया कर। అంటే స్పందించాడు. यानी कि उस आवाज को सुना और तुरंत इच्छा रखा। అంటే నజరేయుడైన యేసు అని చెప్పిన వెంటనే जैसे नाजरत यीशु करके बताया था, వెంటనే అతను అన్నాడు, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించు. तो यीशु बोलते ही तुरंत कहा, यीशु दाऊद के संतान मुझ पर दया कर। అంటే ఈయనకి లేఖన భాగాల మీద కొంచెం అవగాహన ఉంది. यानी कि इनको लिखी हुई वचन के ऊपर थोड़ा जानकारी है, జాగ్రత్తగానండి. ध्यान से सुनिए। రాబోయే మెస్సయ్య వస్తాడు, దావీదు వంశములో నుంచి వస్తాడు అనేది ఇతను ఒక స్పృహ ఉంది. यानी कि इनको पता था कि आने वाला मसीह जो है दाऊद की वंश में से आएगा बोलकर। అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే इसलिए क्या कहता है, దావీదు కుమారుడు అంటున్నాడు యేసు ప్రభు. दाऊद के संतान करके बोलता है ये मसीह यीशु को। చూడండి, देखिए కరుణించమంటున్నాడు. कहता दया कर बोलता నా है, పైన దయించయ్యా. मुझ पर दया कर। అయ్యా దావీదు दाऊद కుమారుడా दाऊद के संतान నా పైన కరుణించు मुझ पर दया कर। అని కేక వేశాడు. इस तरह पुकारने लगा, స్పందించాడు. तुरंत रिएक्ट हो गया। వెంటనే तुरंत ही ఆ నడుస్తున్న వారు అన్నారు, आगे चलने वाले कह रहे थे, ఏ ఊరుకోవా గోల అరబాకు. चुप रह करके बोल रहे थे, ఏంది అరబా, నువ్వు గుడ్డోడివి కదా, आप तो अंधे हो, ఎందుకు అరబాకు तो चिल्लाओ मत, అరబాకు అన్నాడు. चिल्लाओ मत बोला। అక్కడ చూడండి, వాళ్ళు గద్దించినా గాని वो लोग डांटने पर भी అతను ఇంకా అంటున్నాడంట, దావీదు కుమారుడా నన్ను కరుణించని మరి ఎక్కువగా కేకలు వేసాడంట. परंतु वह और भी चिल्लाने लगा, हे दाऊद के संतान मुझ पर दया कर बोलकर। అంటే ఆయన ఆగలేదండి, यानी कि वो नहीं रुका, ఆగలేదు. नहीं रुका, గద్దించినా సరే మనుషులు उनको डांटने पर भी మరలా పిలుస్తున్నాడు, फिर बोल रहा మరి ఎక్కువగా కేకలు వేస్తున్నాడు. और भी चिल्ला कर कह रहा था। యేసు వెంటనే ఆగిపోయాడంట. तुरंत यीशु खड़े हो गया, చూసారా, देखा యేసు వెంటనే ఆగిపోయాడు. यीशु तुरंत वहां पे खड़ा हो गया, అతని దగ్గరికి వెళ్ళి उसके पास गया, అతను రమ్మని ఆహ్వానించి उसको अपने पास बुलाया। వాడు వచ్చినప్పుడు जब वो निकट आया, చూడండి देखिए అతను ఏమని అడిగాడంటే, उससे क्या पूछा, నేను నీకు ఏమి చేయాలనుకుంటున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు, तो क्या चाहता है कि मैं तेरे लिए करूं, నీకేమి చేయగోరుచున్నానని అడుగగా तेरे लिए मैं क्या करूं करके पूछा। तो అతను ఏమన్నాడు, ప్రభువా उसने कहा, हे प्रभु నాకు చూపు కావాలి, ये कि मुझे मैं देखने నేను लगूं, చూడాలి, मुझे देखना है, నిన్ను मैं చూడాలనుకుంటున్నా. आपको देखना चाहता हूँ। ఇప్పుడు అర్థం ఏంటి, इसका मतलब क्या है, ఇప్పుడు ఆయన గుడ్డివాడు, वो तो अभी अंधा है, ఆయన ఓన్లీ గుడ్డోళ్ళనే బాగు చేసి ఆయన ఏదో పేరు తెచ్చుకోవడానికి రాలా. वो केवल अंधों को ठीक करके नाम कमाने के लिए नहीं आया। ఇక్కడ లోకాసు వార్త लूका सुसमाचार 7వ అధ్యాయం కూడా మనం ఒకసారి చూస్తే, अध्याय 7 में भी देखेगा तो లోకాసు వార్త 7వ అధ్యాయంలో लूका का 7वें अध्याय में ఇక్కడ 18వ వచనం 7-18 వచనం కనుక చదివితే 7 का 18 पड़ेगा तो ఇక్కడ బాప్తిస్మ ఇచ్చు యోహాను ఏం చేశాడంటే శిష్యులను పంపించాడు యేసు దగ్గరికి. तो बपतिस्मा देने वाले यूहन्ना ने क्या किया, अपने चेलों को यीशु के पास भेज दिया था। అయితే వాళ్ళు వచ్చి वो आकर చూడండి, అక్కడ 19వ వచనం చదివితే, 19 वचन पड़ेगा तो యోహాను తన శిష్యులు ఇద్దరిని పిలిచి, రాబోవాడు నీవేనా, మరి మేము ఇంకెవరి కోసమన్నా ఎదురు చూడాలా. तब यूहन्ना ने अपने चेलों से जो दो को बुलवाकर प्रभु के पास ये कहने के लिए भेजा था कि क्या आने वाला तू ही है या हम किसी और की बाट देखे, ఎవరినన్నా మనం చూడాలా. क्या ऐसे और की बाट देखे। చూడండి పిల్లారా, देखे ఇక్కడ ఈ గుడ్డివారి కంటే
యవహాను కొంచెం తక్కువ స్థితిలో ఉంటే మనకు కనపడుతుంది. हमें यहाँ दिखाई देता है इस अंधे से भी यूहन्ना बड़ी कमजोर स्थिति में है, ఇది గుడ్డివాని తోటి. उस अंधे से भी. గుడ్డివాడు లోకాన్ని చూడలేడు, अंधा जो है संसार को देख नहीं सकता, చదవలేడు, न पढ़ नहीं सकता, చదవలేడు, न पढ़ सकता, లోకాన్ని చూసి లోకాన్ని అర్థం చేసుకునే స్థితిలో ఉన్నాడు. संसार को देख नहीं सकता और नहीं समझ सकता अंधा, తనకు తాను కూడా చూసుకోలేడు. वो अपने आप को भी नहीं देख सकता. యవహాను यूहन्ना ఎవరు తెలుసా? यूहन्ना कौन है? దేవుడు పంపించిన మనిషి అని రాయబడి ఉంది. परमेश्वर ने भेजा गया उस इंसान, దేవుడు ఒక మనిషిని పంపించాడు అన్నాడు. परमेश्वर ने एक इंसान को भेजा है. అతను ఎందుకు వచ్చాడంటే क्यों आए हैं? యేసు యొక్క మార్గాన్ని, ప్రభు యొక్క మార్గాన్ని సరళం చేయడానికి వచ్చాడు. प्रभु यीशु की मार्ग को सीधा करने के लिए आए ఆయన हैं. ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. और एक और विषय भी कहता है, ఎవరి మీదైతే దేవుని ఆత్మ నిలిచి ఉంటుందో అతను నేను పంపిన వ్యక్తి, అతనికి నువ్వు బాప్తిస్మం ఇవ్వాలని కూడా చెప్పాడు. तो जिस किसी के ऊपर आत्मा को उतरते हुए देखोगे उसी को मैंने भेजा है, उसको तुम बपतिस्मा देना होगा बोला था. అంత జ్ఞానం కలిగినటువంటి విషయం ఆయనకి తెలిసింది. इतना समझदारी बात उनको पता था. ఇక్కడ గురిటివాడు यहाँ तो अंधा है, పాపం ఆయన అడుక్కుంటూ ఉంటాడు, वो तो भीख मांगता रहता था, వీధుల్లో తిరిగి అడుక్కుంటూ ఉంటాడు. सड़कों में घूम घूम कर भीख ఇప్పుడు मांगता. గుడ్డివాడికి యవహాను గనక ఇద్దరిని గనక తులనా చేస్తే अगर यूहन्ना को और इस अंधे की तुलना करे तो మీరు ఎవరు జ్ఞానవంతులు అంటారు? आप किसे कहोगे ये ज्ञानी है? యవహాను यूहन्ना యేసు ప్రభుకు బాప్తిస్మం ఇచ్చాడు తెలుసా? यूहन्ना यीशु मसीह को ही बपतिस्मा दिया है, చూసావా पता है ना? ఎంత గనుడో? कितना యేసు ప్రభుకు బాప్తిస్మం ఇచ్చాడు. मसीह यीशु को ही बपतिस्मा दिया है. యేసు ప్రభు మార్గాన్ని సరళం చేయడానికి వచ్చాడు. मसीह यीशु के मार्ग को ही सीधा करने के लिए आया. ఎవరి మీదైతే ఆత్మ దిగుద్దో ఆయనే మెస్సయ్య అని కూడా చెప్పాడు దేవుడు. जिसके ऊपर आत्मा उतरेगा वही मसीहा करके भी बताया అంటే परमेश्वर. దేవునితోటి ఇతనికి ఒక కనెక్షన్ ఉంది, यानी कि परमेश्वर के साथ इसको लिंक है, కనెక్షన్ ఉంది. कनेक्शन है. కానీ గుడ్డివాడికి लेकिन अंधे को ఇక్కడ అది కనపట్ల, మనకి యవహానుతో పోలిస్తే అది కనపట్ల. यूहन्ना के साथ देखोगे तो कुछ नजर नहीं आता. కానీ लेकिन ఇతను లేఖన భాగాల్ని వినుంటాడు, इसने लिखी हुई बातों को सुना होगा, లేఖన భాగం వినుంటాడు. सुना होगा. నజరేయుడైన యేసు అని చెప్పంగలే नाजरत यीशु करके बोलते हैं, వెంటనే దావీదు కుమారుడు అన్నాడు. तुरंत बोला कि दाऊद की पुत्र, అంటే రావాల్సిన మెస్సియా దావీదు వంశంలో నుంచి రావాలి. यानी कि आने वाला मसीहा जो है दाऊद के वंश में से ही आना है, రక్షకుడు. उद्धार करता. యేసు అంటే ఏంటి? यीशु का मतलब क्या है? ఇప్పుడు మనం మూల భాషలో చూస్తే రక్షకుడు అంటే వాళ్ళ భాషలో, మన భాషలో యేసు అంటే రక్షకుడు. हमारी भाषा में देखिए यीशु बोलने से उद्धार करता है, వాళ్ళ భాషలో उनकी भाषा में యేసు అని యేసు అంటే రక్షకుడా यीशु यानी कि उद्धार అంటే करता, కూలంకుషంగా యేసుని గురించి తెలుసుకున్నాడు. यानी कि पूर्ण रीति से यीशु मसीह के बारे में जान चुका था. గుడ్డివాడైనా अंधा होने के बावजूद अंधा होने के बावजूद भी యేసు ప్రభుని గురించి తెలుసుకున్నాడు. मसीह यीशु के बारे में जान चुका है. ఇతను యవహాను यूहन्ना ఏమంటున్నాడు? क्या बोलता है? ఆయన బందీ గృహంలో ఉన్నాడు, जब वो बंदी गृह में था, బందీ గృహంలో ఉన్నాడు. बंदी गृह में था, అయితే तो फिर ఇద్దరు శిష్యుల్ని పిలిచి, 2 चेलों को भेजकर, తన శిష్యులు ఇద్దరు శిష్యుల్ని పిలిచి अपने 2 चेलों को भेजकर, రాబోయేవాడు నువ్వేనా ఇంకొకరు ఎదురు చూడాలంటున్నాడు. वो पूछने के लिए भेजा, आने वाला तू ही है या किसी और के लिए इंतजार करे? అక్కడ గుడ్డివాడేమో దావీదు కుమారుడు అంటున్నాడు, वहां तो अंधा तो तुरंत है दाऊद का पुत्र बोलता है, దావీదు కుమారుడు అంటున్నాడు. दाऊद का पुत्र చూడండి ఇక్కడ बोलता है. విశ్వాసంలో వ్యత్యాసం కనపడుతుంది మనకు. यहाँ पे देखे विश्वास में फर्क दिखाई दे. కొంతమంది బాగా కొన్ని విషయాల్లో తెలివిగా మాట్లాడతారు, कुछ लोग कई विषयों में बड़ी समझदारी की जैसे बातें करते हैं, వాక్యానుసారంగా మాట్లాడతారు. वचन के अनुसार बात करते हैं, కానీ కొన్ని విషయాలు, లోతైన విషయాలు వాళ్ళకి తెలియవు. लेकिन कुछ गहरी बातें उनको पता नहीं है, లోతైన విషయాలు వాళ్ళకి తెలియవు. गहरी बातें उनको मालूम नहीं है. ఎందుకంటే क्योंकि ఇక్కడ అతని గురించి అడుగుతున్నప్పుడు जब उनके बारे में पूछ रहे थे, యేసు ప్రభు ఏమన్నాడంటే, मसीह यीशु ने क्या कहा? జాగ్రత్తగా గమనించండి. ध्यान से सुनो. అక్కడ 21వ వచనం చదివితే లోక 7:21, लूका का 7:21 पढ़ेगा तो, ఆ సమయంలోనే ఆయన వ్యాధులతోనూ రోగాలతోనూ దురాత్మతోనూ బంధింపడుతున్న అనేకులంట స్వస్థపరచు, గుడ్డివారి అనేకులకు చూపు తెచ్చేస్తున్నాడంట. तो उसी घड़ी में उसने बहुतों को बीमारियों, पीड़ितों और दुष्ट आत्मा से छुड़ाया और बहुत से अंधों को आंखें दी है. అక్కడ అందరూ చూస్తున్నారు, वहां सब अंधे देख ఈ रहे थे. యవహాను శిష్యులు కూడా చూస్తున్నారు. यूहन्ना का चेले भी बात को देख रहे थे. అరే బాగా మంచిగా అద్భుతాలు జరుగుతున్నాయి, अरे यहाँ तो अद्भुत कार्य हो रहे अच्छी तरह, దుష్టాత్మలు పారిపోతున్నాయి, दुष्ट आत्मा तो भाग जा रहे. వ్యాధులతో కడుపులు నొప్పితో వచ్చిన వాళ్ళు, ఇంకా అనేకమైన బాధలు వచ్చిన వెంటనే తగ్గిపోయింది అంటున్నారే. तो जो बीमारी है, पीड़ाओं से आते हैं, वो सबको ठीक हो रही है. అరే ఏంటని చూస్తున్నారు వాళ్ళు. वो भी देख रहे थे. అప్పుడు వేసి వాళ్ళతో ఏమన్నాడంటే, तब यीशु ने उनसे कहा, యవహాను శిష్యులతో ఏమన్నాడంటే, यूहन्ना के चेलों से, గుడ్డివారు చూస్తున్నారు, अंधे देखते हैं, కుంటివారు నడుస్తున్నారు, लंगड़े चलते हैं, కుష్టి రోగులు శుద్ధులవుతున్నారు, कोढ़ी शुद्ध किए जाते చెవిటి हैं, వారు వింటున్నారు, बेहरे सुनते हैं, చనిపోయిన వారు లేకబడుతున్నారు, मुर्दे जिलाए जाते हैं, పేదలకు సువార్త ప్రకటించబడుతుంది. कंगालों को सुसमाचार सुनाया యవహానుకు जाता है. తెలియజేయండి ये అన్నారు. बात यूहन्ना तक पहुंचा दो. అంటే యవహాన్లో
యోహానులో కొంత సందేహం ఉంది, यानी कि यूहन्ना में कुछ शक है, కానీ ఇక్కడ గుడ్డివాడిలో సందేహం లేదండి. लेकिन यहाँ के जो अंधे है ना उसमें कोई शक नहीं है, ఏం సందేహం లేదండి. कोई भी शक नहीं है. ఒకటే మాట అంటున్నాడు. एक ही बात कहता है. ఏమంటున్నాడు? क्या कहता है? దావీదు కుమారుడా, हे दाऊद का संतान, దావీదు కుమారుడా, हे दाऊद का నన్ను संतान, కరుణించయ్యా मुझ पर दया कर. కేకలు వేస్తున్నాడు. तो पुकारने लगा. కొంతమంది వారించినా कुछ लोग उसको रोकने पर भी, रोकने पर भी ఇంకా ఎక్కువగా అరుస్తున్నాడు, और ज्यादा चिल्लाने लगा, ఇంకా ఎక్కువగా అరుస్తున్నాడు. और भी ज्यादा चिल्लाने అందుకే लगा. అంటాడు పౌలు గారు, इसलिए पौलुस कहता है సంఘాలకు పత్రికలు రాస్తున్నప్పుడు कलीसियाओं को जब पत्रिका लिखते वक्त సమయము పోనివ్వకుండా సద్వినియోగం చేసుకోండి. समय को ना जाने देते हुए सदुपयोग करो. మనకు సమయం ఇచ్చాడు. अभी हमें समय दिया. చాలా మంది సమయాన్ని వృధా చేసుకుంటారు. बहुत सारे लोग समय को बेकार कर दे. చాలా మంది లైవ్ లో రావట్లేదు. बहुत सारे लोग जो लाइव में नहीं आ रहे. ఇదే సమయంలో इसी समय में పార్కులకు వెళ్ళటము, पार्क में जाना, ఫంక్షన్లకు వెళ్ళటము. फंक्शनों में जाना, ఫంక్షన్ అంటే ఏదో తప్పనిసరి అయితే तो कोई ऐसी जरूर फंक्शन भी होती है, वो तो बात अलग है. పిల్లల్ని ఆటలకు बच्चों తీసుకెళ్తా को खिलाने के लिए लेके जाना, తిప్పుతాం, అలా కొంచెం అటు ఇటు తిరగటానికి వెళ్ళటం. घूमने के लिए जाना, అంటే ఇప్పుడు ఆళ్ళల్లో यानी कि उनमें పరిశుద్ధాత్మ పూర్తిగా చల్లబడిపోయింది అనమాట. पवित्र आत्मा पूर्ण रीति से ठंडी हो चुकी है. కొంతమంది అయితే బాగా కొన్ని విషయాల్లో మేము బాగా కొంచెం ఆత్మలో ఉన్నామని చెప్తారు మాటలు. कुछ लोग बातों को देखो तो बोलते हम अच्छी तरह आत्मा में करके बोलते हैं, అంటే మాటల్లోనూ తలంపుల్లోనూ క్రియలోనూ తప్పిపోతున్నారు. यानी कि बातों में कार्यों में भटकते जा रहे हैं. అంటే మేమేదో పెద్ద మంచి విశ్వాసులు అని చెప్పుకుంటున్నారు, कहने को तो अपने आपको अच्छा विश्वासी बताते हैं, కానీ వాళ్ళు తలంపుల్లోనూ మాటల్లోనూ క్రియలోనూ తప్పిపోతున్నారు. लेकिन वो लोग विचारों में, कार्यों में, सोच में भटकते जा रहे అది हैं. తప్పు అనుకోవట్లా. वो गलत है करके नहीं सोच रहे. ఒకవేళ మనం చెప్పినా अगर हम कहे तो మమ్మల్ని ఏదో వీళ్ళు ఏళన చేసి మాట్లాడుతున్నారు, మమ్మల్ని ఏదో బారు పదే మమ్మల్ని హెచ్చరిస్తున్నారని బాధపడిపోతున్నారు. तो इस तरह दुखित हो जाते हैं, हमें तो मजाक उड़ा रहे, हमें बार बार इस तरह बोल रहे करके दुखित हो जा रहे. అంటే మీరు ఎదగండి అని చెప్పినప్పుడు, जब हम कहते हैं तुम प्रभु में बढ़ो, ఒక మంచి మాటని మీకు తెలియజేస్తున్నప్పుడు, एक अच्छी बात को आपको बताते हैं, ఆ మంచి మాటని ఎవరన్నా గాని వ్యతిరేకిస్తే सच्ची बात को कोई भी इंकार करेगा, వాళ్ళు దేవుని యొక్క ఆత్మలో ఎదగలేరండి. वो प्रभु में आत्मा में नहीं बढ़ सकते. మంచి మాటని వ్యతిరేకించే వాళ్ళు ఎవరు కూడా ఎదగలేరండి. अच्छी बात की उल्लंघन करने वाला कोई भी बढ़ नहीं వాళ్ళు सकता. ఎక్కువగా లోకంలో లోకాశల్లో ఎక్కువ పడిపోయిన వాళ్ళు. वो संसार में संसार के ख्वाब में गिरे हुए लोग हैं. యోహాను కూడా అంతేనండి. యోహన్నా भी ऐसा ही है. యోహాను ఎప్పుడైతే బందీగృహంలో जैसे బంధించేశారో యోహన్నా को जैसे कैद में डाला था, ఆయన అనుకున్నాడా మరి उन्होंने सोचा होगा నిజంగా దేవుడుంటే ఈ పనులు జరుగుతాయి అని? सच्चे में यीशु आएगा तो क्यों मेरे साथ ऐसा होगा, ఎట్లా ఎందుకు అవుతుంది అనుకున్నాడా? ऐसा होता क्यों है కానీ करके सोचा होगा. గుడ్డు అట్ట అనుకోవాలా. लेकिन अंधा ऐसा नहीं నిజంగా सोचा. దేవుడుంటే నేను గుడ్డు ఎందుకు అవుతాను? अगर परमेश्वर होता तो मैं क्यों अंधा होता हूँ? నన్ను గుడ్డోని దేవుడే గుడ్డోని చేశాడా? దేవుడే నన్ను గుడ్డోని చేశాడా? क्या परमेश्वर ने मुझे अंधा किया, నన్ను గుడ్డోడిగా పుట్టించాడా अंधा के रूप में पैदा कराया అని क्या? బాధపడాలా इस तरह वो दुखित होना चाहिए కదా है ना, అని బాధపడాలా. इस तरह दुखित होना चाहिए. కానీ బాధపడలేదు. ऐसा दुखित తన नहीं हो रहे. అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాడు. अपने वो मौका को वो इस्तेमाल कर रहे ఈ हैं. రోజుల్లో ఎవరు ధనిలేండి? इन दिनों में कौन धनी है? బాగా వాక్యం తెలిసి మంచి మంచి మాటలు మాట్లాడతా మంచి మంచి సాక్ష్యాలు చెప్పి పడిపోయేవాళ్ళు ధన్యులా? तो अच्छी वचन पता है, अच्छी अच्छी गवाही बताते हैं, फिर ठोकर खा के गिर जाते, वो धन्य है. సమయాన్ని సద్వినియోగం చేసుకుండా, समय को सदुपयोग ना करते हुए, మంచిని గ్రహించలేక, अच्छाई को ना समझ पाते हुए, మంచిని చెప్పినా గానీ కోప్పడితే వాళ్ళు, अच्छाई को बताने पर भी गुस्सा करने वाले, వీళ్ళు ప్రభువులో ఎదగలేరు. ఆత్మ ఎందుకు దుఃఖపడతాడు, ये प्रभु में बढ़ नहीं सकता, आत्मा इनके द्वारा दुखित हो जाता है. దుఃఖపడతాడు. दुखित हो మంచి जाता మాట చెప్పినప్పుడు వినాలి, अच्छी बात बोले तो सुनना चाहिए, దాన్ని కాదనకూడదు. उसको इनकार ఆ नहीं మంచి करना మాట चाहिए. పరిశుద్ధాత్మ యొక్క ద్వారా వచ్చింది. ఇది वो अच्छी बात पवित्र आत्मा के द्वारा आती है. దాసుని యొక్క నోటి ద్వారా ఒక మంచి మాట వచ్చినప్పుడు, दास के द्वारा एक अच्छी बात आती ఒక है, మంచి సంగతి వచ్చినప్పుడు, एक अच्छी विषय आती మంచి है, సలహా ఇచ్చేటప్పుడు एक सलाह दिया तो ఆ సలహాని పాటించాలా. उसको पालन करने चाहिए. పాటితే పరిశుద్ధాత్ముడు లోపల అందరూ ఆనందిస్తాడు. तो पालन करने से पवित्र आत्मा आनंदित होगा, లేకపోతే మీలో ఉన్న పరిశుద్ధ పక్కకి వెళ్ళిపోతాడు. नहीं तो आपके अंदर की पवित्र आत्मा बगल में चला ఇలా जाएगा. బారు పదే పరిశుద్ధం దుఃఖపరుస్తున్నాం అనుకోండి, इस तरह बार बार पवित्र आत्मा को दुख करेंगे तो మన మీద నమ్మకం ఉండదు ఆయనకి. हम पर भरोसा नहीं रहेगा उनको. ఆయన ఏం చేస్తాడంటే वो क्या करेगा? పక్క తప్పుకుంటాడు, बगल में चला जाएगा, పక్క తప్పుకుంటాడు. बगल में चला ఇప్పుడు जाएगा. పరిశుద్ధత మనలో లేకపోతే पवित्र आत्मा हमारे अंदर नहीं యేసు ప్రభువు होने से ఎత్తబడం మనం, यीशु मसीह आएगा तो उठा लिया नहीं जाएंगे. ఆయనే మనల్ని విమోచించేది. वही हमें छुटकारा देने वाला है. అర్థమవుతుందా? समझ में आ रहे? అయితే ఇక్కడ देखिए చూడండి, ఆ యోహాను శిష్యులు వెళ్ళిపోయిన తర్వాత అంట यूहन्ना के शिष्य चले जाने के बाद ఒక మాట 23లో ఒక మాట అన్నాడు, 23 में एक वचन कहा है, నా విషయమై అభ్యంతరపడువాడు పడనివాడు ధన్యుడు. धन्य है वे जो मेरे विषय में ठोकर ना खाए. అది నా విషయమై అభ్యంతరం ఎవరు పడరో వాళ్ళు ధన్యులు. जो धन्य है वे जो मेरे विषय में ठोकर ना खाए. అభ్యంతరం పడకూడదు. వేరే విషయం అంటే వాక్యం అండి. यानी कि मेरे विषय यानी कि वचन. ఇప్పుడు
अभी ఈ సమయంలో इस समय में వాక్యమైన దేవుడు మనకున్నాడు. वचन रूपी परमेश्वर है हमें. ఈ సమయంలో इस समय में వాక్య విషయంలో అభ్యంతరం పడకూడదు. वचन के विषय में ठोकर नहीं खाना చిన్న चाहिए. వాక్యాన్ని విడిచిపెట్టుకుని తిరగకూడదు. सुनी वचन को भूल कर नहीं घूमना ఇది चाहिए. కూడా దేవుడు చెప్పాడు ఉంటారు చాలా మంది. तो ये भी परमेश्वर ने बताया बोलते हैं. ఎప్పుడైతే పరిశుద్ధ మనలో నుంచి బయటకు వస్తాడో जैसे हमारे अंदर से पवित्र आत्मा चला जाएगा, ఇంకొక స్వరం వచ్చుద్ది, एक और आवाज आएगी, ఇంకొక స్వరం వచ్చుద్ది, एक और आवाज आएगी. ఆడు మాట్లాడతాడు సాతాను. वो शैतान बात करने लगेगा. కొన్నిసార్లు మనం అనుకుంటాం कई बार हम सोचते మనం हैं క్రైస్తవులం కదా, हम तो मसीह में దేవుడే మాట్లాడుతున్నాను అనుకుంటాం. परमेश्वर ही बात कर रहे होंगे सोचते हैं. ఎందుకంటే क्योंकि మన తలంపుల ద్వారా, మన ఊహల ద్వారా, మన క్రియల మనం తప్పిపోయాం. हमारे सोच द्वारा, हमारे विचारों के द्वारा, हमारे कार्यों के द्वारा हम भटक चुके हैं. అది మనం గమనించట్లా. इस बात को हम नहीं మేమేం पहचान తప్పులు చేసాం అనుకుంటున్నారు. सोचते हैं कि हमने क्या गलत किया. అసలు తప్పిదే. आखिर गलती यही है. ఆజ్ఞను పాటించబడటమే తప్పు. आग्रह को पालन नहीं करना ही गलत है. తెలిసిన దాన్ని చేయకపోవటమే తప్పు. जो जानते हैं उसे नहीं करना ही गलत है. మన ఇండియన్ ఫెలోషిప్ లో अपनी इंडियन फेलोशिप में ఇదిగో ఈ రోజు లైవ్ ఉంది. आज लाइव है. ఒక ఆశ ఏంటి? एक आशा क्या है? సాయంకాలం లైవ్ లో దేవుడు నాతో మాట్లాడతాడు. शाम की लाइव में परमेश्वर मेरे से बात करेगा. నా సమస్యల నుండి తీరుతాడు. मेरी समस्याओं को दूर करेगा. నా సమస్యల నుండి తీరుతాడు. मेरी समस्याओं को दूर करेगा. ఈ రోజు నాతో సూటిగా మాట్లాడతాడు. आज मेरे से सीधा सीधा बात करेगा. ఎన్ని పనులున్నా चाहे कितना भी काम क्यों ना हो, అటు ఇటు చేసుకొని आगे पीछे करके సాయంకాలం దైవ సన్నిధిలో కూర్చోవాలి. शाम को प्रभु के सम्मुख बैठना चाहिए. దైవ సన్నిధిలో కూర్చోవాలి. प्रभु के सम्मुख बैठना ఈ चाहिए. మంచి మాటలు, మంచి ఊహలు, ये अच्छी ख्वाब है, ఆలోచన, ఇది अच्छी सोच है, మంచి తలంపు, अच्छी विचार है. జాగ్రత్తగా గమనించండి. ध्यान से सुनो. కానీ నిర్లక్ష్యంగా ఉంటే लेकिन लापरवाही से रहेगा तो రోజునే వాక్యమేగా रोज ही सुनने वाला वचन ही तो है. అని ఏంటంటే ఇలా వినేది क्या सुनना आज అని నిర్లక్ష్యంగా అనాలోచనగా ఉంటే इस तरह लापरवाही से रहेगा तो ఇది ఎవరి స్వరం అండి? ये किसकी आवाज है? ఈ రెండు స్వరాలను గమనించండి. ये दोनों आवाजों को पहचानो. ఎవరి స్వరం వింటున్నాం మనం? किसकी రోజు आवाज सुनते हैं हर दिन? రోజు ఎవరు? కొంతమంది कुछ लोग ఇష్టమైతే వస్తున్నారు, इच्छा होगा तो आते हैं. ఏ పని లేక సేపు కూర్చుని వస్తున్నారు. कोई काम नहीं तो कोई बात नहीं, थोड़ी देर बैठेंगे करके కొంత పని లేకపోయినా పని కల్పించుకుంటున్నారు. कुछ लोग काम नहीं है तो भी काम है పని जैसे ఉంటే करके వెళ్ళిపోతున్నారు. फिर बाहर चले जाते हैं. వాళ్ళని నేను గమనిస్తూనే ఉన్నాను, मैं उनको पहचानता हूँ, గమనిస్తూనే ఉన్నాను. पहचानता हूँ. వాళ్ళ గురించి పరిశుద్ధాత్మ ఏం చెప్తాడంటే, उनके लिए पवित्र आत्मा क्या कहता है? పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తున్నారు. पवित्र आत्मा को दुखित करते हैं. చూడండి देखिए అతని గురించి ఏమని చెప్తున్నాడు, స్టేట్మెంట్ ఇస్తున్నాడు చూడండి. उसके बारे में क्या कहता है, देखिएगा. ఇక్కడ చూడండి, देखो ఆ జనసమూహంతో అంటే 24వ వచనంలో 24वें वचन में ఏం చెప్తున్నాడంటే, क्या कहता మీరు है? ఏం చూడటానికి ఎడారికి వెళ్ళారు? आप क्या देखने के लिए जंगल में गए थे? ఇది ఎడారిలో శబ్దం అంటే ఒక శబ్దం అని చెప్పి యెషయా చెప్పాడు. ऐसे ने कहा था ना, जंगल में पुकारने वाली एक అక్కడి आवाज నుంచి है. స్వరం వస్తుంది, वहां से आवाज आ रही है. జనం అందరూ వెళ్ళిపోతున్నారు, लोग सारे चले जा रहे हैं, బాప్తిస్తున్నాడు. बपतिस्मा दे रहे हैं. ఆ ఎడారిలో అర్ధాన్ నదిలో वर्धन नदी में जंगल అందరూ में వెళ్తున్నారు, सब लोग जा रहे थे. అందరూ వెళ్తున్నారు. सब जा रहे ఇప్పుడు थे. యేసయ్య అంటాడు, जब यीशु कहता है, మీరు ఏం చూడటానికి వెళ్ళారు అక్కడ आप వెళ్ళడానికి? क्या देखने के लिए गए थे जंगल में? ఏం చూడాలని వెళ్ళారు? क्या देखने को गए थे? 25లో 25 में సన్నని వస్త్రాలు ధరించుకున్న వారిన, ఇదిగో విలువైన వస్త్రాలు ధరించుకున్న సుఖభోగాలతో జీవించేవారు రాజగృహాల్లో ఉంటారు. कहता है 25 में, तो फिर क्या देखने को गए थे? क्या कोमल वस्त्र पहने हुए मनुष्य को देखो, जो बड़कीले वस्त्र पहनते और सुख विलास से रहते हैं, वे राजभवन में रहते हैं. అయితే మీరు ఏం చూడాలని వెళ్ళారు? फिर आप क्या देखने को गए थे? ప్రవక్తనా? क्या नबी को? అవును, ప్రవక్త కంటే గొప్పవాడు ఎక్కడున్నాడు? నేనే. तो नबी से बढ़कर बड़ा यहाँ पे है, वो मैं ही हूँ. అర్థమైతే పిల్లరా, समझ में आ रहे प्रियो? జాగ్రత్తగా గమనించండి. ध्यान से सुनो. స్త్రీలు కనిన వారిలో వ్యవహారు కంటే గొప్పవాడు ఎవరునూ లేడు, దేవుని రాజ్యంలో అందరికన్నా అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు అని చెప్పేశాడు. तो 28 में क्या है? मैं तुमसे कहता हूँ कि जो स्त्रियों से जन्मे हैं, उनमें से यूहन्ना से बड़ा और कोई नहीं, पर जो परमेश्वर के राज में छोटे से छोटे हैं, वे उससे भी बड़ा है. అంటే స్త్రీలు కనిన వాళ్ళలో ఎందుకని గొప్పవాడు? क्यों स्त्रियों ने जो जन्मा है उनमें ये क्यों बड़ा है? ఈయన ఒక కారణ జన్ముడు, ये एक कारण रूप जन्म लिया है. అంటే ఒక కారణం కోసం పంపించాడు దేవుడు. कारण के लिए परमेश्वर ने भेजा है. ఎలిజబెత్ జక్కరియలు వృద్ధులైపోయినప్పుడు एलिजाबेथ और जकरे जब बूढ़े हो चुके थे, వాళ్ళ కడుపున उनसे ఒక వ్యక్తి, ఒక బాలుడు పుడతాడు. एक लड़का उत्पन्न అతను हुआ. యోహానని పేరు పెట్టాను. उसको यूहन्ना करके नाम रखो बोला. యెషయా ప్రవచించాడు. एशिया ने ही प्रवचन किया. అతను అరణ్యంలో ఒక శబ్దం అన్నాడు. वो जंगल में पुकारने वाले एक शब्द है करके कहा. ఆయన సువార్త చెబుతున్నాడు. वो सुसमाचार बता रहे ఎవరి గురించి చెప్తున్నాడు? किसकी बारे में రాబోయే
రాబోయే మెస్సీ గురించి आने वाला मसीह के बारे में। యెషయా అన్నాడు, యెషయా ने कहा, ప్రభు మార్గం సరళం చేయడానికి వస్తాడు. प्रभु के मार्ग को सीधा करने के लिए आएगा, ఆయన గురించి ప్రవచనం ఉంది. उसके बारे में भविष्यवाणी है। అందుకని స్త్రీలకు పుట్టిన వాళ్ళు గొప్పవాడు. इसलिए कहा गया कि स्त्रियों से जो जन्मे हैं उनमें ये बड़ा है। ఈ గుడ్డి అతని గురించి చెప్పలా, इस अंधे के बारे में नहीं बताया ఈ गया, గుడ్డి అతని గురించి చెప్పలా. इस अंधे के बारे में नहीं बताया ఈ गया। గుడ్డి అతను ఏమంటున్నాడంటే इस अंधे को लेकर क्या कहता है, వెంటనే నిల్చున్నాడండి. वो तुरंत खड़े हो गया, వెంటనే నిల్చున్నాడు, खड़े हो गया, తిరిగి చూశాడు, पीछे मुड़ के देखा, రమ్మన్నాడు దగ్గరికి. पास बुलाया उन्हें, దగ్గరికి రా అన్నాడు. पास बुलाया उन्हें। నేను నీకేం చేయాలని కోరుచున్నావు అని. मैं तुम्हारे लिए क्या करूं तो तू चाहता है करके पूछा। అంటే అతనిలో ఉన్న విశ్వాసం, यानी कि उसके अंदर की विश्वास, దావీదు కుమారుడు అని చెప్పి గమనించాడు. दाऊद का संतान है करके उसने विश्वास किया। యోహాను ఇక్కడ అది గమనించలేదు. యోహన్నా ने यहाँ पे इस विषय को नहीं पहचाना। తన సాక్ష్యం ఏమైందండి? उसका गवाही क्या हो गया? ఎంతమంది సంఘంలోకి వస్తారు, कई सारे लोग हैं जो कलिशे में आते हैं, సాక్ష్యం భలే చెప్తారు, गवाही बहुत अच्छी तरह बताते हैं, మాటలు బాగా చెప్తారు, बातें बहुत अच्छी तरह కానీ बोलते हैं, వాళ్ళలో ఉన్న ఇదేం తెలుసా? लेकिन उनके अंदर क्या विषय रहता है? పరిస్థితులకు లొంగిపోతారు. परिस्थिति के अधीन हो जाते हैं। మన జీవితంలో हमारे जिंदगी में సంవత్సరానికి 52 వారాలు आप साल में 52 हफ्ता కదా. है ना? ఈ ఈ ఈ యొక్క 52 వారాల్లో ये 52 हफ्तों में ఇప్పుడు ప్రతిరోజు అంటే వారానికి 7 రోజులు, हफ्ता में 7 दिन, ఈ 7 రోజులు ఒక్కొక్క రోజు మాట్లాడుతున్నాడు. हर एक दिन परमेश्वर बात कर रहे हैं। ఏయో సమస్యలు శోధనలు వస్తాయి. तो कोई ना कोई समस्या परेशानी आएंगे, లోకంలో ఉన్నాం. हम संसार में हैं, ఎందుకంటే యేసు చెప్పాడు, क्योंकि यीशु ने कहा था ఈ లోకాధికారి ఉన్నాడు అన్నాడు. संसार का सरदार है करके। జాగ్రత్తగా గమనించండి. ध्यान से सुनो, యేసు ప్రభు అంటున్నాడు, यीशु मसीह ही कह ఈ रहे हैं లోకాధికారి ఉన్నాడు. ये संसार का सरदार ఎవడంటాడు? कौन है? वो ఆడే वही है। వాయుమండల అధిపతి. तो वायुमंडल अधिपति వాడు తిరుగుతున్నాడు. वो घूमता है। పేతురు గారు పత్రికలో చెప్పాడు, पतरस ने अपनी पत्रिका में कहा, ఎవరిని మింగుదునా, किसको निगलूं, फाड़ डालूं, ఎవరిని ఏ విధంగా పడేయాలా, किसको किस रीति से गिराऊं, ఏ విచారాల్లో పడేయాలా, कौन सा सोच में गिराऊं, ఎట్లా పడేయాలని ఎదురు చూస్తున్నాడు. कैसे गिराऊं करके इंतजार कर रहे हैं। చాలా మంది వాడు దొరికిపోతున్నారు, कई सारे लोग उसके हाथों में आ रहे వాడి నుంచి తప్పించుకోలేకపోతున్నారు. हैं, उससे हट नहीं पा रहे हैं। ఏదో చిన్న చిన్న సమస్యలు, वो कोई छोटी मोटी చిన్న समस्या, చిన్న శోధనలు, कोई छोटी छोटी చిన్న परेशानी, చిన్న సమస్యలు, చిన్న చిన్న శోధనలు छोटी मोटी समस्या और వాక్యంలో परेशानियां సరి చేసుకోవాల్సినవి वचन के द्वारा सुधारने के సరి लिए చేసుకోలేకపోతున్నారు, नहीं सुधार पा रहे हैं, సరి नहीं చేసుకోలేకపోతున్నారు. सुधार पा रहे हैं। ఎందుకని? क्यों? పరిశుద్ధాత్మను పక్కన పెడుతున్నారు. पवित्र आत्मा को बगल में रखने से నేను मैं ఈ నేను అనే అహం చనిపోవాలండి. मैं हूँ का जो घमंड है वो खत्म हो जाना चाहिए। ఇది ఎవరికైతే చనిపోదో, जिस किसी के अंदर ये घमंड खत्म नहीं होगा, మీరు బాగుపడండి అని చెప్పినప్పుడు आप सुधरो करके बोलने से, నాకు నువ్వు చెప్తావా, तो मुझे तुम बताओगे "అయ్య, ఇంత చిన్న తప్పు ఒకటి ఉందని तो చెప్తే छोटी सी गलती है करके बोलने से, మా దగ్గర ఏం తప్పులు ఉండి, हमारे पास है क्या गलती है, ఇదిగో ఈ తప్పు ఉందని చెప్తే फलाना गलती है करके बोले, అది కూడా తప్ప, क्या ये भी गलत है, అది కూడా తప్ప, ये भी गलत है, ఇది కూడా ఉండకూడదా क्या ये भी नहीं रहना चाहिए, అని इस तरह बोल వాక్యానికి విరుద్ధంగా మాట్లాడేవాళ్ళు, वचन के खिलाफ बोलने वाले, దేవుని వాక్యం అంటే నిర్లక్ష్యం. परमेश्वर के वचन को लेकर लापरवाह। ఇంకా కొంతమంది క్రైస్తవులు అట్లా తెలుసా, और कुछ मसीह लोग कैसे है पता है, ఆచార వ్యవహార క్రైస్తవులు. परंपरा आचार व्यवहार में है। ఆదివారం మేము క్రైస్తవులు కాబట్టి చర్చికి వెళ్ళాలి, हम मसीह है इसलिए हम चर्च में इतवार को जाना चाहिए, ఆ కాసేపు కూర్చుని वो రావాలి. थोड़ी देर बैठ के आना, కొంచెం ఎక్కువైనా ఉండరు, थोड़ी देर हो गए तो नहीं रुकते, ఎక్కువైనా ఉండరు, थोड़ी देर हो गए तो नहीं रुकते हैं, ఏదన్నా సమస్యల్లో మనతో కలిసి ఉండరు, और कोई समस्या में सहभागी नहीं होते, ఇంకేదన్నా ప్రత్యేక మీటింగ్లు పెడితే దానికి రారు, और अलग से कोई मीटिंग रखेगी तो उसमें भी नहीं आएंगे, అది తెలిసి అసలు లైవ్ లో కూడా రారు. तो जानते हुए भी लय में भी नहीं आते। వాళ్ళు ఆచార అలవాటు వాళ్ళు, ये आचार व्यवहार के साथ रहने वाले हैं, వీళ్ళు ఆచార వ్యవహార క్రైస్తవులు. तो परंपरा के अनुसार चलने वाले मसीह लोग हैं। వాళ్ళని చూస్తే మంచి భక్తి పరులు కనపడతారు, तो देखने से लगता है कि अच्छे भक्ति रखने वाले हैं, పైకి భక్తి గలవారై ఉన్నారు కానీ దేవుని శక్తి లేనివారని మనకి పౌలు గారు పత్రికలు రాశాడు. तो पत्रिकाओं में पौलुस ने लिखा, ऊपर का तो भक्ति का वेश धरे हैं मगर अंदर परमेश्वर का शक्ति नहीं పైకి है। మాత్రం చక్కగా ఆదివారపు అలవాట్లు ఆదివారపు ఆచారాల్లో చక్కగా వస్తారు కానీ इतवार की आदत के अनुसार अच्छी तरह तो आते हैं, వాళ్ళలో పరిశుద్ధాత్మ యొక్క శక్తి బలం లేదు. उनके अंदर पवित्र आत्मा का शक्ति और बल नहीं है, వాళ్ళు ఎప్పుడు వాళ్ళ తలంపుల్లో వాళ్ళ ఊహల్లో వాళ్ళ క్రియల్లో తప్పిపోతా ఉంటారు. तो हमेशा अपने सोच विचार कार्यों में भटकते रहते हैं। ఇంకోటి ఏమనుకుంటారంటే వాళ్ళు, और क्या सोचते हैं, నేను చెప్పిందే కరెక్ట్ అంటారు. हमने जो कहा वही सही है, పాస్టర్ గారు నేను చెప్పింది నువ్వు చెయ్యి, पास्टर जी मैं जो कहता हूँ वही कर, तुम నేను చెప్పింది నువ్వు చేస్తే మంచోడివి, मैं जो कहता हूँ वो करने से तुम अच्छे हो, కొంచెం నాలో ఉన్న తప్పేమైనా చెప్తే నువ్వు ఒప్పుకో, నేను చెడ్డోడు నువ్వు. मेरे अंदर की गलती बताओगे तो मैं नहीं मानूंगा तू बुरा हो। అట్లాంటి విశ్వాసులుంటే इस तरह का अगर विश्वासी रहेगा ప్రభులో ఏం ఎదుగుతారండి? प्रभु में क्या बढ़ेंगे। నీకు వాక్యం చూపించినప్పుడు
చూపించినప్పుడు, आपको वचन दिखाया जाता है, ఇదిగో తప్పును చూపించినప్పుడు अगर आपके अंदर गलती दिखाई देती దానికి है లోబడాలి. उसका अधीन हो जाना चाहिए. వాళ్లే తగ్గించుకునేవాళ్ళు, वही अपने आप को कम करने वाले हैं, తగ్గించుకునేవాళ్ళు. कम करने वाले हैं. ఇక్కడ చూడండి, या देखिए వద్దురా నువ్వు అరవబాకరా అని చెబుతున్నారు. तो कहता है चुप रह जा करके बोल ఏ रहे. నువ్వు గుడ్డోడిరా గోల్ చేయబాక అని तो చెబుతున్నారు. अंधा तो चिल्लाओ मत करके వీళ్ళ बोल रहे. ఉద్దేశం ఏంటి? ఈ గుడ్డోడికి ఏం తెలుసు, इनका विचार क्या है, इस अंधे को क्या पता, ఈ గుడ్డోడికి ఏం తెలుసు, संधे को क्या पता है. ఈడేదో ఊరు తిరిగి అడుక్కునేవాడు కదా, तो गांव गांव घूम कर भीख मांगने वाला है, వీడికి ఏం తెలుసు. इसे क्या पता है. చూడండి ప్రియులారా, देखिए प्रियो, ఇక్కడ జాగ్రత్తగా మనం గమనిస్తే ध्यान से देखो, వీళ్ళిరువురి గురించి ఈరోజు చెప్పాను మీకు నేను. इन दोनों के बारे में मैं आज बताया हूँ. ఇక్కడ చూడండి, కీర్తన भजन संहिता 119:18 మనం చదువుదాం. 119 का 18 वचन पढ़ेंगे. కీర్తన भजन संहिता రండి, కీర్తన 119 भजन संहिता 18 वचन. ఆ, मेरी आंखें खोल दे हाँ. कि मैं तेरी व्यवस्था के अद्भुत बातें देख सकूं. ఆ, చూడండి ఇక్కడ కీర్తనాకారుడు అంటాడు, भजनकार कहता है, నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యకరమైన సంగతులను చూసినట్లు నా కన్నులు తెరువుము. मेरी आंखें खोल दे कि मैं तेरी व्यवस्था की अद्भुत बातें देख सकूं. ఇక్కడ ఈయన నిస్సహాయుడిగా మాట్లాడుతున్నాడు. यहाँ पे ये निस्सहायता से बात कर रहे हैं. నాకు తెలియదు, मैं नहीं जानता, తగ్గించుకోవాలండి. कम करना है, నాకు అన్నీ తెలుసు, मुझे सब पता है, మాకు చెబుతున్నారు ఏంది వీళ్ళు. हमें क्यों बता रहे ये लोग. అది తప్పని తెలిసినా ये गलत है करके मालूम पड़ा అది వాళ్ళు అంగీకరించే మనసు ఉండదు. तो अंगीकार करने का मन नहीं होता. ఈ దిగజారిపోయే ఆత్మ, ये कमजोर होने वाली आत्मा, పరిశుద్ధాత్మని దుఃఖపరిచే వాళ్ళ విషయం ఇది. पवित्र आत्मा को दुखित करने वाली बात है. ఇక్కడ ఏమంటాడు, या क्या कहता है, నేను ధర్మశాస్త్రం మందు ఆశ్చర్యకరమైన సంగతులను చూసి నా కన్నులు తెరువు. मेरी आंखें खोल दे कि मैं व्यवस्था के अद्भुत कामों को देख सकूं. ఇక్కడ యేసు ప్రభువు देखिए मसीह यीशु లోకాసు వార్తలో ఏమంటాడంటే का सुसमाचार में क्या कहता है, 7:22 7:22 నువ్వు వెళ్ళి యోహాను చెప్పు, మీరు వెళ్ళి तुम जाके यूहन्ना से कह दीजिए, మీరు చూసినవన్నీ చెప్పు. आपने जो कुछ देखा उनको सुनाओ. ఎందుకంటే क्योंकि లేఖన భాగాల్లో కూడా యెషయాలో కూడా यशायाह की पत्रिका ప్రవక్తలో पुस्तक में చెప్పాడు, भी नबियों ने बताया है, ఈయన మన కోసం రక్తం గారుస్తాడు, మనుషులను స్వస్థపరచని చెప్పాడు. ఆయన తిన్న దెబ్బల ద్వారా స్వస్థ జరుగుతుందని చెప్పాడు. उन्होंने मार सहेगा, उन्हें मार के द्वारा चंगा मिलेगा और लहू बहाए करके बताया. ఇక్కడ యోహాను అది కూడా గోచరం కావట్లేదు ఈయనకి. ये यहाँ पे यूहन्ना को भी समझ में नहीं आ रहे. ఇక్కడ ఈ గుడ్డోడైతే यहाँ पे अंधा, ఆయన తెలిసింది దావీదు కుమారుడినా, ये दाऊद का संतान है ఓ करके मालूम దావీదు कर लिया. కుమారుడినా, ये दाऊद का संतान है, నా కన్నులు బాగు చేస్తాడు, मेरी आंखें खोल देगा, నా కన్నులు బాగు చేస్తాడు मेरी आंखें खोल देगा. అని ఎంత విశ్వాసం అండి ఇది. देखो कितना विश्वास रखा. తగ్గింపులో విశ్వాసం పుట్టుద్దండి. अपने आप को कम करने में ही विश्वास बढ़ेगी. మీకు అర్థమవుతుందా? आपको समझ में आ रहा है, తగ్గింపులో విశ్వాసం పుట్టుద్ది. कम करने में ही विश्वास पैदा నాకేం होगा. తెలియదు, ఇంకా నేర్చుకోవాలి ఆయన, मुझे कुछ नहीं पता, मुझे और भी सीखना है, నేను ఇంకా నేర్చుకోవాలి. और भी सीखना है. ఈ రోజు లైవ్ లో ఏం మాట్లాడతాడు, आज लव में पता नहीं क्या बात करोगे, లైవ్ లో ఏం మాట్లాడతాడు. प्रभु का दास के द्वारा क्या बात. లోకాన్ని మనిషి తగ్గించుకుంటే संसार से इंसान अलग हो जाएगा. లోకానికి దూరమై దేవుని దగ్గర అవుతాం. संसार से अलग हो गए तो ये परमेश्वर का नजदीक దేవుడు हो అంటే जाएगा. వాక్యం అని అర్థం. ఇక్కడ परमेश्वर यानी कि वचन है, నీకే రూపం లేదు ఇక్కడ. और कोई रूप नहीं यहाँ पे. మీరు జాగ్రత్తగా గమనించండి. ध्यान से सुनो, నీ ముందు ఏమైనా రూపం ఉందా? क्या आपके आगे कोई रूप है, ఏమైనా ఉందా రూపం నీ దగ్గర? कोई आकार है పూజిస్తానికి, पूजा करने के लिए, దేవుడు అంటానికి? परमेश्वर करके दिखाने के लिए. నీకు దేవుడు కనపడ్డు. आपको परमेश्वर नहीं दिखाई देगा. ఆయన సత్య స్వరూపి. वो सत्य स्वरूपी है. ఎవరైనా? कौन है वो? దేవుడు ఎవరు? कौन है परमेश्वर? ఆత్మ స్వరూపి, आत्म स्वरूपी, సత్య స్వరూపి. सत्य स्वरूपी. వాక్యములో ఆయన ఇమిడి ఉన్నవాడు. वचन के अंदर बना हुआ है वो వాక్యమైన దేవుడు वचन रूपी परमेश्वर. భూమిలో యేసయ్య యొక్క ఆకారంలో వచ్చి, तो इस धरती पे आया है, మనుష్య के ఆకారంలో आकार వచ్చి में, मनुष्य के रूप में आया, మనకు అందించాడు. हमें पहुंचाया है. దేవుని చిత్తాన్ని మనకు అందించాడు. परमेश्वर की इच्छा को हम तक पहुंचाया है. అందుకే చూడండి, इसलिए देखिए, దేవుని కుమారుడు అంటాడు. कहता है परमेश्वर का पुत्र. మీరు ఎఫెసీయుల పత్రిక एफिसियों की लिखी हुई पत्री 1వ అధ్యాయము पहले अध्याय का 17 నుంచి 20 వరకు చూస్తే 17 से लेकर 20 तक देखेगा तो కింద రాత, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతము గల మనసును అనుగ్రహించునుగాక అని రాయబడింది కింద. एफएससी पहला अध्याय 17 में लिखा है कि हाँ। हमारे प्रभु यीशु मसीह का परमेश्वर जो हाँ। महिमा का पिता है, हाँ। तुम्हें अपनी पहचान में ज्ञान और प्रकाश की आत्मा दे. అది ఇక్కడ ఏమంటున్నాడు? क्या कहता है? మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క దేవుడైన हमारे प्रभु मसीह का परमेश्वर మహిమ స్వరూపి. जो महिमा का पिता है. చూసారా? देखा,
తండ్రి తండ్రి అని సంబోధిస్తున్నాడు. पिता पिता करके कहता है। ఎందుకని? क्यों? ఈయన కుమారుడు వచ్చాడు కాబట్టి. क्योंकि ये पुत्र के रूप में आया है, इसलिए కుమారుడు వచ్చాడు पुत्र కాబట్టి के रूप में आया है। ఆ దేవుడైన తండ్రిని, ఆ దేవుడైన వాడిని తండ్రి అంటున్నాడు. तो उस परमेश्वर को वो पिता करके पुकार रहे। ఇలా ముగ్గురు తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ఎవరు కూడా ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదండి. पिता पुत्र पवित्र आत्मा में कोई ना बड़ा है ना कोई छोटा है। తండ్రి पिता కుమారుడు, पुत्र, తండ్రి కుమారుడు. पिता और पुत्र। తండ్రి కనపడడు, पिता दिखता नहीं है, కుమారుల్లో కనపడతాడు. पुत्र के द्वारा दिखता है। నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? मेरी बात समझ में आ रहे? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? समझ में आ रहे? తండ్రి కనపడ్డు, पिता दिखाई नहीं देता, సృష్టికర్త కనపడ్డు, सृष्टिकर्ता नहीं दिखाई देता, ఆదాం అవ్వలను చేసిన దేవుడు కనపడ్డు, आदम हव्वा को बनाया परमेश्वर नहीं दिखाई, ఏదేను మనం చేసిన దేవుడు కనపడ్డు. अदन की वाटिका बनाने वाला परमेश्वर नहीं दिखता, నోటి ద్వారా చెప్పేశాడు, केवल मुंह के द्वारा बताया, నోటి ద్వారా చెప్పేశాడు, आवाज के द्वारा कहा, అవునుగాక అన్నాడు, हो जाए बोला, అవునుగాక हो जाए అన్నాడు. बोला। అయితే तो फिर ఇక్కడ యేసు ప్రభు దేవుడైనటువంటి మహిమ స్వరూపి, यहाँ पे यीशु मसीह का परमेश्वर पिता, महिमा का पिता है, మహిమ స్వరూపి యొక్క తండ్రి महिमा का पिता करके बोला है। అంటే యేసు ప్రభు తెలియజేస్తున్నాడు, यानी कि यीशु मसीह बताता है, తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనసు అనుగ్రహించునుగాక. तुम्हें अपनी पहचान में ज्ञान और प्रकाश की आत्मा दे। ఇప్పుడు పౌలు గారు ఈ ఉత్తరం రాస్తున్నప్పుడు చెప్తున్నాడు, पौलुस ये चिट्ठी लिखते वक्त बोलता है, చెప్తున్నాడు बताता है, ఏమంటాడంటే, क्या कहता है? ముందు చూస్తే और आगे మీ देखिए, మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో ఒకటి, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమాశ్చర్యం ఎట్టిదో రెండు, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో. చూడండి, 3 విషయాలు ఇక్కడ చక్కగా చెప్పాడు. यहाँ 3 विषय अच्छी तरह बताते हैं 18 और 19 वचन में। ఆ और तुम्हें मन की आंखें और तुम्हारे मन की आंखें ज्योतिर्मयी हो, ఆ कि तुम जान लो कि उसकी बुलाहट की आशा क्या है, हाँ, और पवित्र ठंडू। लोगों में उसकी मिरास की हाँ, महिमा का धन कैसी है, हाँ, और उसकी सामर्थ हम में जो विश्वास करते हैं ఆ कितनी महान है, हाँ, उसकी शक्ति के प्रभाव के उस कार्य के अनुसार। ఆ ఇప్పుడు కార్యం చూపిస్తున్నాడు. वो कार्य दिखा रहे अभी। ఆ యోహాను శిష్యులకి ఏమంటున్నాడంటే, यूहन्ना की चलों से क्या అబ్బాయి कहता है? అబ్బాయి చూడు, देखिए, గుడ్డివారు చూస్తున్నారు, अंधे देख रहे हैं, కుంటివారు నడుస్తున్నారు, लंगड़े चल रहे हैं, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు, थोड़ी शुद्ध किए जाते हैं, చెవిటి వారు వింటున్నారు, बहरे सुनते हैं, చనిపోయిన వారు లేపబడుతున్నారు, मुर्दे जलाए जाते हैं, వేదనకు సువార్త పెడుతుంది. कंगालों को మీరు పోయి యోహాను सुसमाचार తెలియజేయండి सुनाते हैं। అన్నాడు. ये बात यूहन्ना से कह दो, ఎందుకు లేఖన భాగాల్లో రాయబడి ఉంది. कि वचन में लिखा हुआ है पहले ప్రవక్త से। అయిన యెషయా ఈ గురించి 53 అధ్యాయాలు చెప్తున్నాడు. नबी यशायाह इनके बारे में 53 अध्याय में बताता మరి है। తెలిసి మర్చిపోయాడా? क्या जानकर भी भूल गया था क्या? బాధలు వస్తే మర్చిపోయాడా? तकलीफ आने से भूल गया क्या? లోకంలో పడిపోయాడా? या संसार में गिर गया क्या? లోకంలో పడిపోయాడా? संसार में गिर गए ఈమె क्या? ఇలాంటి కేటగిరీ విశ్వాసులు ఉంటారండి. तो इस तरह के भी विश्वासी है, తెలిసి మర్చిపోతారు, जानते हैं मगर भूल जाते हैं, లోకంలో పడిపోతారు, संसार में गिर जाते हैं, కుటుంబ విషయాల్లో పడిపోతారు, परिवार के विषयों में गिर जाते हैं, దేవుని కంటే ఎక్కువ ప్రేమిస్తారు. तो परमेश्वर से ज्यादा प्रेम నీ रखते हैं, బిడ్డలనైనా, अपने बच्चों को, భార్యనైనా, पत्नी को, భర్తనైనా, पति को, బంధువులనైనా, रिश्तेदार को, స్నేహితులనైనా, और मित्रगणों को, అధికారులనైనా, अधिकारियों को, ఎవరినైనా किसी को भी ప్రభు కంటే ఎక్కువ ప్రేమించబాక. प्रभु से ज्यादा प्रेम मत करो। ఎందుకో తెలుసా? क्यों पता है? ఒకటి నీకు రాజ్యం దొరకదు, ऐसा प्रेम करने से आपको एक राज्य नहीं मिलेगा, వ్యవహారంలాగా అయిపోతావు. यूहन्ना के जैसा हो जाओगे। రేపు వాళ్ళు ఏదైనా అయిపోతే నీకు దిక్కు ధ్యాస ఉండదు. कल उनको कुछ साथ कुछ हो गए तो आपको कोई सहारा नहीं रहेगा, ఎవరు నీ అమ్మట శాంతం వరకు రారు, कोई भी अंत तक तुम्हारे साथ नहीं आएगा, శాంతం వరకు ఎవరు నీ రారు. अंत तक कोई भी नहीं आएगा। అందరి మధ్యలో ఒకళ్ళొకళ్ళు వదిలిపెట్టి వెళ్ళే వాళ్ళే. सब इस संसार से एक के बाद एक छोड़ के चले जाने वाले వాళ్ళకి हैं। ఏమన్నా అయితే నువ్వు ఈ ప్రభుని వదిలిపెడతావు. अगर उनके साथ कुछ हो गए तो तुम प्रभु को भी छोड़ दोगे। ప్రభువు కంటే ఎక్కువ నువ్వు ప్రేమిస్తే अगर प्रभु से ज्यादा तुम प्रेम करोगे, వాళ్ళకి ఏమన్నా అయితే నువ్వు దేవుని వదిలిపెట్టి వెళ్ళిపోతావు. अगर उनके साथ कुछ हुआ तो तुम परमेश्वर को भी छोड़ నువ్వు के चले క్రీస్తుని जाओगे, వదిలిపెడతావు, तुम मसीह को भी छोड़ दोगे, సహవాసాన్ని వదిలిపెడతావు, संगति को छोड़ दोगे, దేవుని వదిలిపెడతావు, परमेश्वर को छोड़ दोगे, లైవ్ వదిలిపెడతావు, लाइव को भी छोड़ दोगे, ప్రార్థన వదిలిపెడతావు. प्रार्थना को भी छोड़ दोगे। ఎందుకంటే అందుకే అన్నాడు, इसलिए कहा है, నాకంటే అంటే వాక్యము కంటే ఎక్కువ ఎవరిని, దేవుని సహవాసానికంటే ఎక్కువ ఎవరిని ప్రేమించకూడదండి. मेरे से बढ़कर यानी कि वचन से बढ़कर, संगति से बढ़कर किसी को भी ज्यादा प्रेम नहीं करनी चाहिए। దేవుడు అద్భుతాలు చేస్తాడు. परमेश्वर अद्भुत कार्य करने वाला है। ఈ గుడ్డివాడు ये अंधा ప్రకృతిని చూడలేడు, प्रकृति को देख नहीं सकता, ప్రకృతిని చూడలేడు. नहीं देख सकता। ఇతను ఏమంటున్నాడు అంటే, ये क्या कहता నా है? కన్నులు తెరువు, मेरी आंखें खोल నేను दे, ప్రకృతిని చూస్తాను मैं అంటున్నాడు. प्रकृति को देखूंगा बोल रहे। నువ్వు నా కన్నులు, గుడ్డివారి కన్నులు తెరవగలిగిన శక్తి నీకుంది.
अंधे को आंखें खोलने की शक्ति तुम्हारे पास है। మా పూర్వీకులు మా యాజకులు చెప్పారు, हमारे आजू का हमारे पूर्वजों ने మా कहा था, ప్రవక్తలు చెప్పారు, हमारे भविष्यवक्ताओं ने कहा था, వచ్చే మెస్సియా आने वाला मैसिया పేదలకు సువార్త అందిస్తాడంట, गरीबों को सुसमाचार सुनाएगा, గుడ్డి వారికి చూపునిస్తారంట, अंधे को दृष्टि देगा, మృతులను లేపుతాడంట मुर्दों को అని మా जिलाएगा। మా పితరులు చెప్పారు. हमारे पूर्वजों ने విన్నది बताया, విన్నట్టుగా పట్టుకున్నాడు. जैसे जो सुना था उसने ऐसा ही पकड़ కొంతమంది लिया। విశ్వాసులు విన్నది విన్నట్టు कुछ పట్టుకుంటారు, विश्वासी भी ऐसा है जो सुना वैसे तुरंत पकड़ते हैं, తమొకరు అటు ఇటు कभी भी इधर उधर नहीं डगमगाते, తమొకరండి. नहीं डगमगाते। ఇక్కడ చూడండి, यहाँ देखिए, ఏం చూస్తానికి వెళ్ళారు क्या देखने के लिए गए हो? మీరు? ఆ రెల్లు నా ఊగులాడే రెల్లుని చూస్తానికి వెళ్ళారా? क्या हवा से हिलने वाले सरकंडे को देखने गए కొంతమంది थे? విశ్వాసులు ఈ సమస్యలు శోధనలు వచ్చినప్పుడు ఊగిపోతారండి, कुछ विश्वासी समस्या संकट आने से ऐसे ही हवा के जैसा झूलने लग जाते, లోకంలోకి వెళ్ళిపోతారు, संसार में चले जाएंगे, మళ్ళీ దేవుళ్ళకి వస్తారు, फिर प्रभु में आ जाएंगे, లోకంలోకి వెళ్ళిపోతారు. प्रभु में आएंगे, फिर संसार में चले जाएंगे। బాధలు వచ్చినప్పుడు क्लेश आता है तो దేవుణ్ణి కూడా చాలా అసహ్యంగా మాట్లాడతారు. परमेश्वर को भी घृणा करते, घृणा बोलते। ఇప్పుడు యోహాన్ లాంటి విశ్వాసులు, యోహన్నా की जैसा ఈ विश्वासी గుడ్డి వాటి లాంటి విశ్వాసులు, और कुछ संदेह की जैसा विश्वासी, ఈ రెండు రకాల వాళ్ళు. दो तरह के लोग हैं। ఇంకొక వ్యక్తి అంటున్నాడు, एक और व्यक्ति कहता है, నేను నీ ధర్మశాస్త్రం మందు ఆశ్చర్యకార్యమైన సంగతులను చూసినట్టు నా కన్నులు తెరువు. मेरी आंखें खोल दे कि मैं तेरी व्यवस्था का अद्भुत कामों को देख सकूं। ఇతను గుడ్డుకుంటాడు కాదు, సారీ ఇతను గుడ్డోడు కాదు, ये अंधा नहीं है, ఇతను చూసేవాడే. ये देखने वाला है। కానీ ఇతను ఏమనుకుంటున్నాడు, ఏమంటున్నాడు, ये क्या बोलता है? నాకు దేవుని యొక్క ఆత్మీయ సంగతులు తెలియాలంటే ఈ పాపపు కన్నులు, ఈ లోకపు కన్నులు ఈ తెరువు. मुझे परमेश्वर की आत्मिक बातों को देखने के लिए संसार की पाप की आंखों को बंद करो, ఇదే ఈ ఓపెన్ చేయి. इन्हें बंद करो, संसार की आंखें बंद करो। ఇప్పుడు గుడ్డివాడు ఏమంటాడు, इस अंधा क्या बोलता है? నాకు తెలుసు దావీదు కుమారుడు. मैं जानता हूँ दाऊद का पुत्र को, ఈయన దావీదు కుమారుడా? ये दाऊद का पुत्र है, నజరుడైన యేసా? ये नाजरत यीशु है। యేసా? यीशु అయితే है, నా కన్నులు తెరువయ్యా. फिर तो मेरी आंखें खोल। యేసుప్రభు అన్నాడు, यीशु ने ఏం कहा, చేయాలనుకుంటున్నావు, నువ్వు ఏం కోరుకుంటున్నావు, तुम क्या चाहते हो, ఏం కోరుకుంటున్నావు? क्या चाहते हो? అయ్యా నా కన్నులు తెరువయ్యా, मेरी आंखें खोलो, నేను చూడాలనుకుంటున్నాను, मैं देखना चाहता నేను हूँ, లోకాన్ని मैं చూడాలనుకుంటున్నాను. संसार को देखना चाहता हूँ। అంటే నా కన్నులుగా నువ్వు బాగు చేస్తే अगर मेरी आंखों को खोल देगा, నా మెస్సీని చూడాలనుకుంటున్నా, నేను मैं मसीह को देखना चाहता నా हूँ, దావీదు కుమారుడు मैं చూడాలనుకుంటున్నా. दाऊद का पुत्र को देखना चाहता हूँ। ఆశ అండి ఇది, ये आशा है, ఆశ అండి, ये आशा है, ఆశ ఉండాలండి. आशा होनी चाहिए। వాళ్ళే ప్రభు దగ్గరికి వస్తారండి, वही प्रभु के पास आते हैं, నిలకడగా ఉంటారండి. स्थिर रहते हैं। ఈ ఆశామాషగా ఉంటారే, तो लापरवाही से जो रहते हैं ना, వీళ్ళు కొంత లోకంలో ఉంటారు, ये कुछ संसार में रहेंगे, కొంత దేవుళ్ళలో ఉంటారు. कुछ परमेश्वर में रहेंगे। దేవుడికే గ్యారంటీ ఉండదు వీళ్ళ గురించి, तो परमेश्वर भी गारंटी नहीं ले सकता కానీ ऐसे लोगों को। సాతాను గ్యారంటీ ఇస్తాడు, लेकिन शैतान गारंटी వీడు देगा, రా పరలోకానికి వాడు ये स्वर्ग में नहीं जाएगा, గ్యారంటీ. गारंटी बताएगा। ఎందుకని? क्यों? దేవుని గురించి మనకంటే సాతానికి ఎక్కువ తెలుసు. परमेश्वर के बारे में हमसे बढ़कर शैतान వాడు ज्यादा మనకంటే जानता है। సీనియర్, वो ज्यादा सीनियर है, वो దగ్గర ఉన్నవాడు, निकट रहने वाला వాడు है, కెరూబు. वो करूब है। ఎవరు? कौन? కరూబు. कौन? వాడికి करूब है। బైబిల్ అంతా తెలుసు, वो पूरा बाइबल पता है, బైబిల్ అంతా తెలుసు వాడికి, बाइबल पूरा पता है उसको, కంటో పాఠంగా చెప్పేస్తాడు. तो बिना देखे बता देगा। అర్థమవుతుందా మీకు? समझ में आ रहे? జాగ్రత్తగా గమనించండి పిల్లలు. इसलिए ध्यान से समझिएगा। ఇక్కడ यहाँ पे ఇతను అంటాడు, ये कहता है, నా ఆత్మీయ కన్నులు తెరువు. मेरी आत्मिक आंखें खोल दे। అతనికేమో భౌతిక కన్నులు కావాలి, उसको तो शारीरिक आंखें चाहिए। అవి తెరిస్తే अगर वो खोलेगा, ఇదిగో దావీదు కుమారుడు వస్తాడు, वो दाऊद को पुत्र आएगा, కన్నులైన కన్నులు ఇస్తారు, जिनकी आंखें नहीं उनको आंखें देगा, మోగోళ్ళకు నోరిస్తాడు. बहरे को बोलने यानी कि गूंगे को बोलने की शक्ति देगा। దేవుడు ఒక రక్షణ కోసమే యేసును పంపలేదండి, परमेश्वर ने केवल उद्धार के लिए ही नहीं भेजा మన मसीह यीशु को, రోగాలు కూడా బాగు చేస్తాడు. हमारे रोगों को भी दूर करेगा। నేను కొన్నిసార్లు అనుకుంటాను, मैं कई बार सोचता हूँ, చాలా మంది ఇజ్రాయేల్ కనుక మనం పోల్చుకుంటే, इजराइल के साथ अगर तुलना करें, ఇజ్రాయేల్ ఎందుకండి వాళ్ళని చల్లా చెదురు చేసి అన్ని జనుల్ని వాళ్ళ మీదకి వచ్చి చేశాడు? इजराइल को क्यों तितर बितर किया और अन्य जाति उनके ऊपर चढ़ाव करने के लिए क्यों छोड़ा? వాళ్ళు అన్ని దేవతలను పూజించారు, क्योंकि उन्होंने अन्य देवताओं की उपासना की है, అందుకని వాళ్ళ మీద కోపం. इसलिए उनके ऊपर गुस्सा है। ఇప్పుడు మన మీద हमारे ऊपर, ఎందుకు ప్రభు నా మీద కోపం లేదు దేవుడికి? मेरे ऊपर तो गुस्सा नहीं है परमेश्वर మేము అన్ని को, దేవతలను పూజిస్తలేదు, हम तो अन्य जाति के परमेश्वर को नहीं मांगते, నా పనుల్లో నా ఊహల్లో నా క్రియలను తప్పిపోవట్లేదు, मैं अपने कामों में कार्यों में सोचे में नहीं भटकता हूँ, ఎందుకంటే హృదయంలో ఆలోచన అంటే బయట చేస్తారు. क्योंकि हृदय में जैसा सोच आएगा वैसे बाहर को करेंगे। ఈ రోజు నేను లైవ్ లో బాగుండి ఇండియాకి వెళ్ళాలంటే ఇండియాకి వెళ్ళిపోతావు, मैं आज लाइव में ना जाऊंगा, इंडिया गेट जाऊंगे तो इंडिया गेट ही जाओगे। పిల్లల్ని కొంచెం తిప్పుతానికి వెళ్దాం, అటు ఇటు తిప్పుదాం, ఎంజాయ్ చేద్దాం అంటే నీ హృదయంలో పుట్టంగానే నువ్వు వెళ్ళిపోతావు. तो बच्चों को थोड़ा घुमाएंगे करके मन में विचार आते ही एंजॉय करने के लिए तुम चले जाओगे। అది పాపం కదా? क्या ये पाप नहीं? ఇజ్రాయేలులకు హృదయంలో పుట్టడం వల్లే కదా దేవి దేవతలు మొక్కింది. इजराइल के हृदय में उत्पन्न होने से ही तो अन्य देवताओं का उपासना किया। హృదయంలో పుట్టకుండా చేశారు వాళ్ళు,
వాళ్ళు क्या हृदय में उत्पन्न होने के बिना करा क्या उन्होंने? హృదయంలో పుట్టినట్టే చేశారు వాళ్ళు. हृदय में कैसा हो वैसा किया उन्होंने. ఈనాడు విశ్వాసి కూడా आजकल के विश्वासी హృదయంలో వచ్చిన వెంటనే हृदय में जैसे ఇది आते తప్పు हैं, అనుకోడు. ये गलत है करके नहीं सोचता. దేవుని సన్నిధి వదిలిపెట్టొద్దు. परमेश्वर का सम्मुख को मत छोड़ो. వదిలిపెట్టిన యోనా ఏమైపోయాడు? छोड़ने वाला योना का साथ क्या हुआ? ఏమైపోయాడు? क्या हुआ? చూడండి అతని గురించి ఎంత బాధ కలిగింది. कितने देखिए उसकी वजह से कितना तकलीफ उठाना ఎంత पड़ा. మందికి తుఫాను వచ్చేసి ఎంత మంది అల్లాడిపోతున్నారు. उसकी वजह से कितने लोग तूफान में फंस गए, परेशान हो गए. 1,20,000 మంది రక్షించబడాలి. 1,20,000 लोगों का उद्धार पाना है. నేను అనుకుంటాను मैं सोचता हूँ ప్రభువా నేను అన్నిట్లో కూడా కరెక్ట్ గా ఉంటాను, मैं तो सही सलामत रहता हूँ, నన్ను స్వస్థపరుస్తా. मुझे चंगा करोगे. ఇజ్రాయెల్ మీద నీ కోపం इजरायलियों के ऊपर आपको गुस्सा है. ఎందుకు? क्यों? వాళ్ళు ఆలోచన తప్పిపోతున్నారు. वो तो सोचे में भटकते जा रहे हैं. నీ ఆజ్ఞలను వాళ్ళు వింటలేదు. आपके आज्ञाओं को नहीं मानते हैं. దేవీ దేవతల బలిపీఠాలు కట్టెత్తున్నారు. देवी देवताओं का वेदियां बना रहे हैं. నేనైతే मैं तो నీ ఊహలోను मेरे క్రియలోను सोच के द्वारा, कार्य के द्वारा తప్పిపోకుండా నా భటకతే సమయం అంతా ప్రభుకే ఇస్తున్నావు. समय प्रभु को देते हैं. నీ పని చేసుకో, अपना काम करो, నీ డ్యూటీ చేసుకో. अपना ड्यूटी करो. అక్కడ కూడా ప్రభు వాక్యం చదువు. वहां पे भी प्रभु का वचन पढ़ो. ప్రభు వాక్యం చదువుకో. ప్రభు का అక్కడ నువ్వు సాక్ష్యం చెప్పు. वहां पे गवाही बताओ. तुम నువ్వు ఉద్యోగం చేసుకుంటూ సాక్ష్యం చెప్పు. नौकरी करते हुए गवाही बताओ. నేను ఉద్యోగం చేసి ఎంతమంది రక్షించి ప్రభులో తీసుకొచ్చాను. मैं नौकरी करते वक्त कितने लोगों को उद्धार में लाया हूँ, प्रभु में लेके आया हूँ. ఇది శాశ్వతము, यह हमेशा की है. అది శాశ్వతం కాదు. तो बाकी हमेशा के लिए नहीं है, ఇది శాశ్వతము. यही हमेशा के लिए है. కాబట్టి అంటాడు इसलिए कहता है నా కన్నులు తెరువయ్యా. मेरी आंखें खोल दे. ఇప్పుడు మీరు ఆది కాండం కనుక చూస్తే, अगर आप उत्पत्ति देखोगे, ఆది కాండంలో ఇక్కడ సాతానుడు ఈ అవ్వతో మాట్లాడినప్పుడు उत्पत्ति में शैतान जब हव्वा से बात किया था, చూడండి అక్కడ ఆడేమంటున్నాడంటే, देखिए वो क्या कहता है. నువ్వు గనక ఈ ఫలం తింటే, अगर तू इस फल को खाओगे, చూడండి 3వ అధ్యాయము 5వ వచనము, तीसरे अध्याय का 5वीं वचन, ఆది కాండము, उत्पत्ति, మీరు ఇది తిన్న రోజున మీ కళ్ళు తెరవబడతాయి. जिस दिन इसे खाओगे तुम्हारी आंखें खुल जाएगा. ఇక్కడ చూడండి, यहाँ देखिए, గుడ్డివాడు अंधा దావీదు కుమారుడు వచ్చి కళ్ళు తెరుస్తాడు, ఆయన కుంటి వాళ్ళు నడిపిస్తాడు, మోగ వాళ్ళ మాట చేత శక్తి ఆయనకు ఉందని నమ్ముతున్నాడు. अंधा ये विश्वास करता है कि दाऊद का संतान आएगा, आंखें खोल देगा, अंधे को आंखें, गूंगे को बोली देगा, करके विश्वास किया. ఈయన దావీదు కుమారుడు, यही दाऊद का ఈయన पुत्र చేయగలడు, है. ये कर నా सकता కన్నులు है. తెరువయ్యా అన్నాడు. मेरे आंखें खोल दो बोला. నువ్వను आप बोलो, నన్ను బాగు చేయ్యా, मुझे ठीक कर दो, నన్ను బాగు చేయ్యా. मुझे ठीक कर दो. బాగు చేస్తాడు. ठीक कर देगा. ఎందుకు బాగు చేయడు? क्यों ठीक नहीं నీలో करेगा? లోపం ఉండకూడదు. आपके अंदर कमी नहीं होनी चाहिए. కొన్నిసార్లు మహిమ కోసం వస్తాయండి. कई बार महिमा के लिए आएगा. అవి దైవదోష చెప్తాడు, वो प्रभु का दास बताएगा. దైవదోష చెప్తాడు. प्रभु का दास నేను ఎన్నోసార్లు बताएगा. చెప్పాను, मैंने कई बार बताया. కొన్ని రోగాలు దేవుని మహిమ కోసం कुछ వస్తాయి, रोग जो परमेश्वर की महिमा కొన్ని के लिए రోగాలు आते మనం हैं. తెచ్చుకుంటాము, कुछ रोग हम ही लेके आते हैं. కొన్ని రోగాలు కిటాణుల ద్వారా వస్తాయి, कुछ रोग बीमारी जो कीटाणु के द्वारा आएगा, కిటాణుల ద్వారా వస్తాయి, कीटाणु के द्वारा, ఇన్ఫెక్షన్ ద్వారా వస్తాయి. इन्फेक्शन के द्वारा. అంతేగాని వాటిని కనిపెట్టి మనం నడుచుకోవాలి. उसको ध्यान रखते हुए हमें चलना चाहिए. కనిపెట్టి మనం నడుచుకోవాలి. ध्यान से चलना चाहिए. ఇప్పుడు ఏమంటే ఇది దేవుని ఆ గుడ్డివాడు ఎందుకు అయ్యాడంటే దేవుని మహిమ కొరకు అన్నాడు. वो अंधा क्यों हो गया करके बोलने से परमेश्वर की महिमा के लिए बोला था. దేవుని మహిమ కొరకు గుడ్డివాడు అయ్యాడు. परमेश्वर की महिमा के लिए अंधा ఒకవేళ हुआ. దేవుని మహిమ కోసం నీకు రోగం వస్తే अगर परमेश्वर की महिमा के लिए आपको रोग हुआ, ప్రార్థన చేసుకో, प्रार्थना करो, ప్రార్థన చేసుకో, प्रार्थना करो, సంఘానికి రా, कलिशा में आओ, వాక్యం విను, वचन सुनो, బాగుపడిపోతావు, ठीक हो जाओगे. బాగుపడిపోతావు. ठीक हो जाओ. ఆయన కన్నుల దృష్టి మీద నీ మీద ఉంటాయి. उनकी आंखें आपके ऊपर लगे रहेगा. నువ్వంటే చాలా ఇష్టం ఆయనకి. आपसे वो बहुत प्रेम रखता है. నువ్వు రక్షించబడ్డావు, आप उद्धार पाए हो, రక్షించబడ్డావు. उद्धार पाए हो. కానీ ఇక్కడ సాతానుడు అంటాడు, लेकिन शैतान నువ్వు कहता ఆ है పండు తింటే अगर तुम ये फल నీ खाओगे, కన్నులు తెరుస్తావు. तेरी आंखें खुल जाएगा. అయితే तो फिर ఈ ఆదామవ్వలు పాపం లేకుండా ఉన్నారు, पहले तो आदम और बिना पाप के थे, మహిమ రాజ్యంలో ఉన్నారు. महिमा के राज्य में है. అయితే మహిమ రాజ్యంలో ఉన్న వాళ్ళ కళ్ళు महिमा के राज्य में रहने वाले की आंखें, మహిమ కళ్ళయి. वो महिमा का ही आंखें ఇప్పుడు हैं. సాతానుడు అంటాడు, और शैतान कहता है ఈ మహిమ కళ్ళు నీకొద్దు, ये महिमा का आंखें नहीं चाहिए. అని నీ బైబిల్ ఏం చదువుతావులే, बाइबल क्या करोगे? విన్నావు కదా, చాలా సార్లు చదివావు కదా, सुना तो है, पढ़ा भी तो है, ఎన్నోసార్లు చదివావు కదా, कई बार पढ़ चुके हो. రోజు లైవ్ లోకి ఏం వెళ్తావులే, रोज लाइव में क्या जाओगे? మన పనులు మనం చేసుకుందాంలే, हमारे काम कर लेंगे. ఆ ప్రతి ఆదివారం చర్చికి ఏం వెళ్తావులే, इतवार को चर्च में कहाँ जाएंगे? ఎట్లా ఉందో ఏదో మన పనులు చేసుకోవాలి కదా. అట్లే हमारे काम तो करना चाहिए ना. ఎట్లా कैसा? ఈ సాతాను అంటాడు, ये शैतान कहता है నీ కళ్ళు తెరవబడతాయి. तेरी आंखें खुल जाएगा. అసలు కళ్ళు తెరిసే ఉన్నాయి. आंखें तो खुली गई है उनके. ఈ భక్తుడు అంటాడు, ये भक्त कहता है అయ్యా నీ ఆశ్చర్య కార్యాలు చుట్టూ నా కళ్ళు తెరువు, तेरी अद्भुत कार्यों को देखने के लिए मेरी आंखें खोलो, నా కళ్ళు తెరువు. मेरी आंखें खोलो. ఇక్కడ ముగ్గురు గురించి చెప్తున్నా. हम 3 लोगों के बारे में ఒక बताता हूं. భక్తుడేమో, एक भक्त कहता है అయ్యా నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతి చూసినట్టు నా కన్నులు తెరువు, मेरी आंखें खोल दे ताकि मैं तेरी व्यवस्था का अद्भुत कामों को देख सकूं. నీ बोलता है. ఆత్మీయ కార్యాలు చూడాలి, आत्मिक कार्यों को देखना है, లోకం వైపు కాదు, संसार की ओर नहीं, లోక విషయాలు కాదు, संसार की बातें नहीं, లోక మాటలు కాదు संसार की विचार नहीं. అని అంటాడు భక్తుడు. इस तरह बोलता है ये भक्त. ఇంకొక వ్యక్తి గుడ్డోడు అంటాడు, एक और अंधा कहता है దావీదు కుమారుడా, ये दाऊद का संतान,
దావీదు కుమారుడా. ये दाऊद का संतान। అప్పుడు ఈయనేమంటాడు యేసు ప్రభు, यीशु क्या कहता है, నేను ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు, मैं क्या कर सकूं तुम्हारे लिए, क्या ఎందుకు चाहता అరుస్తావు है, నువ్వు, क्यों चिल्ला रहे हो, ఎందుకు అరుస్తున్నావు, क्यों चिल्लाते हो, నీకేం కావాలి, आपको क्या నేను चाहिए, గుడ్డోనయ్యా, मैं अंधा हूँ, నువ్వు దావీదు కుమారుడివి, तो दाऊद का संतान నీకు ఆ है, శక్తి ఉంది, आपके पास वो शक्ति है, నేను విన్నాను, मैंने सुना हूँ, నా కళ్ళు తెరు, मेरी आंखें खोल दे, నా కళ్ళు తెరు, मेरी आंखें खोल दे, నువ్వు అడగాలండి. मुंह खोल के मांगना है। నేను ఎప్పుడు అంటా మిమ్మల్ని, मैं ये हमेशा कहता हूँ, ఆరాధనలో కూడా నోరు తెరవాలి, आराधना में भी मुंह खोलना है, పాటల్లో నోరు తెరవాలి. गीतों में मुंह खोलना है। చాలా మంది నోరు తెరవరండి, बहुत सारे लोग ये मुंह नहीं खोलते, అసలు ఆ రియాక్షన్ ఉండదండి, तो बिल्कुल रिएक्शन नहीं होता, అసలు యాక్షన్ రావాలండి. तो एक्शन आना चाहिए। చేతులు ఎత్తు అనగా చేతులు ఎత్తాలి, हाथ उठाओ बोलते ही हाथ उठाना चाहिए, చప్పట్లు కొట్టాలి చప్పట్లు కొట్టాలి, ताली बजाओ बोलते ताली बजाना चाहिए, స్వరం ఎత్తి పాడు అంటే పాడాలి. ऊंची आवाज से गाओ बोले तो गाना మనకు चाहिए। దేవుడు ఇచ్చినటువంటి అంత్య ఆనందం అండి ఇది. ये परमेश्वर की ओर से मिला हुआ अच्छी आनंद మనో विषय है। ఆత్మీయ మనోరంజన, ఆత్మీయ రంజన, ఇది మనోరంజన, आत्मिक मनोरंजन है ये, ఆత్మలో आत्मा में ఉల్లాసం. उल्लास से। కొంతమంది कुछ लोग దేవుణ్ణి స్వార్థంగా వాడుకుంటారు. परमेश्वर को स्वार्थ के लिए इस्तेमाल करते నువ్వు हैं, అది చేస్తే నేను ఇది చేయాలి, तू ये करेगा तो मैं ये करूंगा, నువ్వు అది చేయకపోతే నేను సంఘానికి రాను तू ये नहीं करेगा तो मैं नहीं आऊंगा कलिसिया में। అంటే కండిషన్ బేల్ ఇది यानी कि परमेश्वर के साथ ही कंडीशन करते हैं, నై नहीं అది ఉండకూడదు. ऐसा नहीं होना चाहिए। అది చెయ్యగలడు దేవుడు అని నమ్మకం ఉండాలి, भरोसा होना चाहिए परमेश्वर कर सकता है, ఎక్కువ ధ్యాన వాక్యంలో ఉండాలి, ज्यादा ध्यान वचन में होनी चाहिए, ఎక్కువ సహవాసం వినాలి, तो వాక్యం संगति में वचन सुननी चाहिए, ఇంటా ఉండాలి, सुनते रहना चाहिए, టయానికి మన పనులు పక్కన పెట్టాలి, समय के अनुसार कामों को बगल में रखना चाहिए, కూర్చో, बैठो, నీ బిడ్డలు ఆశీర్వదించబడతారు, आपके बच्चे आशीष पाएंगे, నీ ప్రార్థన అంటాడు దేవుడు. आपकी प्रार्थना सुनेगा నీ బిడ్డల परमेश्वर, కోసం ప్రార్థన చేస్తే, आपके बच्चों के लिए प्रार्थना करोगे तो నీ బిడ్డను ప్రభు కోసం ఇస్తే, आपके बच्चों को प्रभु के लिए देगा। అన్నా చూడండి, अन्ना को देखो అన్న ఏమంది, क्या किया, నాకు ఒక బిడ్డని అంది, मुझे एक संतान दो, నాకు ఒక బిడ్డని అంది, संतान दो बोली, ఇచ్చాడా ఇలేదా, दिया कि नहीं दिया, ఇచ్చాడు. ये दिया। ఏటాట వెళ్తారు, साल भर झाल साल में जाते थे, హెల్కానా ఏటాట తీసుకెళ్తాడు. अलकाना वो हमेशा ले जाता था, ఆమె అంది బిడ్డ పుట్టినాక तो लड़का होने के बाद कहा నేను రాను, मैं नहीं आऊंगी, నా బిడ్డ పాలు ఇచ్చినాక जब मेरा बच्चा दूध छोड़ेगा వచ్చి मैं आकर నా బిడ్డను యాజకుడికి ఇచ్చేస్తాను, अपने बच्चों को याजक को हाथ में सौंप दूंगा, యాజకుడికి ఇచ్చేస్తాను, याजक को दूंगा, ఆయన దగ్గర పరిచర్య చేస్తాను, उनके पास सेवा टहल నాకు करेगा ఇంకా బిడ్డలు ఇస్తాడు. और भी संतान देगा। అయితే ఒక రోజు యాజకుడు అన్నాడు, एक दिन याजक ने कहा అన్నా अन्ना నీ బిడ్డను దేవుడికి ఇచ్చేసావు నువ్వు, आप अपने बच्चों को तो परमेश्वर के నీకు लिए ఇంకా दे బిడ్డలు दिया, ఇస్తాడు దేవుడు అన్నాడు. और भी आपको संतान देगा ముగ్గురు परमेश्वर, కుమారులను ఇచ్చాడు, 3 बेटों को दिया 2 ఆడపిల్లల్ని ఇచ్చాడు. और 2 लड़कियों को दिया है। చూడండి, देखो నువ్వు దేవునికి ఇచ్చి అడుగు, आप परमेश्वर को देखे और मांगो, నువ్వు ధనమైన దేవునికి ఇచ్చి అడుగు, धन भी हो परमेश्वर को दो और फिर मांगो, నీ దశమాంశాలు దేవునికి ఇచ్చి అడుగు, आपको दशमांश प्रभु को दे के मांगो, నువ్వు ఎంత ఇచ్చిన రెట్టింపు ఎత్తాడు. आप जितना देगा ना उसको कई गुना ज्यादा देगा, నువ్వు 100-200 ఇస్తే और या 100-200 అంటే देगा। నీ శాలరీ ఎంత, आपका नौकरी तनख्वाह कितना है, నీ శాలరీ ఎంత, तनख्वाह कितना है, దానికి దశంభాగం ఎంత उसका दशमांश कितना है, నువ్వు ఇస్తే अगर आप दोगे నీకు ఇస్తాడు. आपको देगा। అన్న ఇచ్చింది, अन्ना ने दिया, ఒక్కడినిచ్చింది, एक को दिया, ఒక్కడినిచ్చింది, एक बेटे को 5గురిని दिया, పొందుకుంది. 5 संतान को पा लिया। చూసారా देखा దరిద్రం ఎందుకు వస్తుంది అనుకున్నారు, कंगालीपन क्यों आ रहे మనం हैं? ఈకే, हम नया देते हुए, మనం ఉన్న దానిలో ఈకే, हमारे पास जो था उसमें से नहीं దీన్ని देते ना, ఆత్మీయ దరిద్రత అంటాం. इसी को आत्मिक कंगालीपन बोलते हैं। మనకేం కావట్లేదు అనుకోబాకండి, हमारे साथ कुछ नहीं हो रहे करके मत ఈపోతే నాకేమవుతుందంట, सोचना, देने से मुझे क्या हो रहा है, సక్రంగా నడుస్తుంది కానీ అని. सैलरी तो रही కానీ है, ఆత్మీయ దరిద్రత ఉన్నామని మనం గుర్తుపట్టట్లా. हम नहीं पहचान पा रहे, हम आत्मिक कंगालीपन में हैं, మన ద్వారా పరిశుద్ధుడు దుఃఖపడుతున్నాడు. हमारे द्वारा पवित्र आत्मा दुखित हो रहे हैं। రేపు నువ్వు చనిపోయినప్పుడు అబ్రహాం గోద్ దగ్గరికి వెళ్ళాలి. आप मरने के बाद अब्राहम की गोद में जाना है। ధనవంతుడు వెళ్ళాడా, क्या धनवान गया था? వెళ్ళలా. नहीं गया। ఎందుకని, क्यों? అబ్రహాం చేసిన శాస్త్రం లేవి దగ్గర अब्राहम ने जो कार्य किया उसने नहीं किया, అది లేదు. नहीं था। ఆత్మీయ దరిద్రత వల్ల మనం చేయలేకపోతున్నాం. आत्मिक कंगालीपन है इसलिए हम नहीं మనం कर पा रहे। బాగుండాం అనుకుంటున్నాం, हम तो सोच रहे हम अच्छे మంచిగా हैं, ఉండం అనుకుంటున్నాం, अच्छी तरह रह रहे हैं। కానీ మరి ఆ కళ్ళు తెరిస్తే, वो आंखें खुलेगा। అందుకని ఇక్కడ అంటాడు, నేను ధర్మశాస్త్రమును ఆశ్చర్యకంటే ఆ నా కళ్ళు తెరువయ్యా. तो कहता है यहाँ पे मैं व्यवस्था के अद्भुत कामों को देखने के लिए मेरी आंखें खोलो, ఇక్కడ మనోనేత్రాలు తెరువయ్యా. ये मन की आंखें खोलो बोलते हैं यहाँ पे। ఏది ఎఫీసీలో 1:17 చూస్తే एफएससी के पहला अध्याय का 17 में देखेगा तो ఏమంటాడు ఇక్కడ, क्या कहता है? మనోనేత్రం తెరగబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు, ఎందుకు పిలిచాడండి మనల్ని, मन की आंखें खुलने से उनकी बुलाहट के बारे में, यानी कि हमें क्यों बुलाया, ఏంటి నిరీక్షణ. आशा के बारे में। యేసుప్రభు వస్తాడు, यीशु मसीह आएगा, ఎన్ని బాధలు ఉన్నాయండి. कितने तकलीफ, కొన్ని నాకు బాగా బాధ పెట్టినప్పుడు, ఎవరన్నా कई मेरे को ज्यादा तकलीफ देते हैं ना, నన్ను బాగా బాధ పెట్టినప్పుడు, जब मुझे ज्यादा तकलीफ देते हैं लोग, నేను చెప్పిన మాట మంచి మాట వినకుండా मेरी कहे हुए अच्छी बात నన్ను नहीं అపార్థం मानते हुए చేసుకున్నప్పుడు मुझे बुरा जब समझते हैं, కొంచెంసేపు నాకు బాధ ఉంటది. थोड़ी देर मुझे दुख लगता ఆ है, తర్వాత అనుకుంటాను, उसके बाद मैं అరే सोचता हूँ, అన్నాలే
పరలోకానికి వెళ్ళిపోతాంగా. कोई बात नहीं, कितने दिन है, स्वर्ग में तो चला जाएंगे ना। వాళ్ళ గురించి ప్రార్థన చేస్తాం. तो उनके लिए मैं प्रार्थना వాళ్ళ करता కళ్ళు తెరువయ్యా, हूं। उनकी आंखें खोलो, వాళ్ళ కళ్ళు తెరువయ్యా, उनकी आंखें खोलो వాళ్ళ प्रभु। తలంపుల్లోను, उनके सोच में వాళ్ళ भी, క్రియల్లోను, उनके कार्यों में వాళ్ళ भी, యొక్క ఊహల్లోను उनकी सोच में వాళ్ళు वो తప్పిపోతున్నారయ్యా, भटकते जा रहे हैं, తప్పిపోతున్నారయ్యా. भटकते जा रहे हैं प्रभु। అందుకనే చూడండి, इसलिए देखिए యాకోబు పత్రిక याकूब की पत्री 1వ అధ్యాయము पहली अध्याय 17వ వచనం చూస్తే 17वां वचन देखिए। శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండి వచ్చును అంటాడు. क्योंकि हर एक अच्छा वरदान और हर एक उत्तम दान ऊपर से ही और ज्योतियों का पिता की ओर से मिलता है। చూచారా देखा ఎక్కడి నుంచి వస్తుందండి? कहाँ से आएगा? నేను చెప్పే మాటలు ఎక్కడి నుంచి? मेरी कहने वाली बातें कहाँ से हैं? పరలోకం నుంచి వచ్చినాయి. स्वर्ग से आते నా हैं। తండ్రి నాతో మాట్లాడాడు, मेरे पिता ने मुझसे बात की, ఆయన మాటలే నేను అందిస్తున్నాను मैं అన్నాడు. उन्हीं बातों को आप तक पहुंचाता हूँ। ప్రవక్తలు అన్నారు, नबियों ने कहा, దేవుడు చెప్పాడు అన్నారు, परमेश्वर ने कहा, बोला। ధర్మశాస్త్రం కూడా దేవుడు చెప్తేనే రాశాడు, व्यवस्था भी परमेश्वर ने बताए तो लिखा है। కీర్తనలు కూడా ఆవిడ ఆత్మలో పొందుకుని కీర్తనలు రాశారు. भजन भी उन्होंने आत्मा पाकर लिखे हैं। అందుకనే इसलिए యాకోబు పాస్టర్ గారు అంటాడు, पासवान याकूब कहता మీరు है, అనుకోబాకండి, आप ये मत ఈ सोचो, భూ సంబంధం అనుకోబాకండి, इस धरती से जुड़ा हुआ मत समझना। శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైన జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండి వస్తున్నాయి అంటాడు. तो कहता है हर एक अच्छा वरदान और हर एक उत्तम दान ऊपर से ज्योतियों की पिताओं के ओर से मिलता करके వీటిని बोलता है। నమ్మితే अगर इन पर भरोसा करे, అప్పుడు యోహాను 14:26లో तब यूहन्ना के 14 के 24 में, ఆదరణకర్త అనగా తండ్రి నా నామను పంపబో పరిశుద్ధాత్మ సమస్తను మీకు బోధించును. तो सहायता करने वाला अर्थात पिता मेरे नाम से जो भेजने वाला है वो सब कुछ आपको समझाएगा। తప్పు చేసావు, गलत किया है, దైవతో హెచ్చరించాడు, प्रभु को दास ने सावधान किया, తప్పు అయింది. गलती हो गया। అట్టటి తప్పు అవుద్ది, हाँ, ऐसे कैसे गलती होगी, ఇట్టేం తప్పు అవుద్ది ऐसी क्यों गलती होगी? అని అన్నాం అనుకో. अगर ऐसा बोलेंगे, ఇప్పుడు ఈ గుడ్డోడు अभी ये अंधा త్రోవ పక్కన కూర్చున్నవాడు, रास्ता के बगल में जो रहता है, వానేండి ఎవడు పోతే నాకెందుకు तो जाने दो, कोई भी जा रहे तो मुझे क्या करना है? ఎందుకు అన్నాడు. मुझे ఆ क्या చప్పుడు నేను करना है? అడిగాడు, वो आवाज सुन के पूछा है, ఏందండి చప్పుడు అన్నాడు. क्या है ये आवाज? బాయ్ నజరేయుడైన యేసు ప్రభు వెళ్తున్నాడు, నజరేయుడైన యేసు వెళ్తున్నాడు. और नाजरत यीशु जा रहे बोला, వెంటనే तुरंत ही దావీదు కుమారుడు అని పిలిచాడు. दाऊद का पुत्र करके గ్రహించేసాడండి. समझ लिया। గ్రహించే శక్తి, समझने की शक्ति, గ్రహించే శక్తి. समझने की शक्ति। ఇక్కడ సాతానుడు यहाँ पे शैतान దేవుని ఆత్మలో ఉన్న వాళ్ళని పడేశాడు, परमेश्वर की आत्मा में जो लोग उनको गिरा दिया, ఆత్మీయ కన్నులు తెరిచేసి లోహ కన్నులు ఇచ్చేశాడు. आत्मा की आंखों को बंद करके संसार की आंखें दे दिया। అందుకే గల్తీలు అంటాడు, गलतियों में कहता మొదట है, ఆత్మానుసారంగా మొదలుపెట్టి చివరికి శరీరానుసారం ముగిచ్చేస్తారా? पहले आत्मा के अनुसार शुरू करके क्या अंत में शरीर के अनुसार खत्म करोगे? మెల్లిమెల్లికి దిగజారిపోతారా? धीरे धीरे क्या पीछे हटते जाओगे? నీకు ఉద్యోగాలు ఉండి నేను కాదంటలేదు, आपका नौकरियां है, मना नहीं कर रहे, ప్రార్థన చేసుకో. प्रार्थना करो, అయ్యా నాకు సండే సెలవు కావాలన్నా, मुझे इतवार को छुट्टी चाहिए, అయ్యా నాకు ప్రేయర్కి వెళ్తాను సెలవు मुझे కావాలి, प्रेयर में जाने के लिए छुट्टी అయ్యా चाहिए, లైవ్కి వెళ్తాను నాకు लाइव సెలవు में आने కావాలి. के लिए छुट्टी चाहिए। దేవుని దగ్గర మొరపెట్టు, परमेश्वर के सामने पुकारो, ఆయన నీ మొర వింటాడు. वो आपको पुकार को सुनेगा। ఇశ్రాయేలీలు మొర విని ఐగుప్తులోకి మోషాన్ని పంపించలా? इजरायलियों को पुकार सुन के मिस्र के में मूसा को भेजा था ना। నీ అవసరతలు దేవుడు కాపాడా? आपकी जरूरतों में परमेश्वर सहायता नहीं करेगा? నువ్వు ప్రార్థన చేయట్లా, आप प्रार्थना नहीं कर रहे, నువ్వు దేవుని కన్నీరు గారుతలా. प्रभु का समूह को आंसू नहीं बहा रहे। అయ్యో నేను వాక్యం లోకంలోకి వెళ్ళిపోతా, मैं वचन को छोड़ूंगा तो संसार में चला जाऊंगा, సంఘానికి వెళ్ళకపోతే నేను ఆజ్ఞను పాటించట్లేదు, कलिशा में नहीं जा रही तो मैं इसका मतलब मैं आज्ञा को पालन नहीं कर रहा हूँ, అన్నిట్లో తప్పిపోతున్నాను నేను. सब में भटक जा रहा हूँ నేను రేపు అబ్రహాం దగ్గరికి వెళ్ళాలి, मैं कल को अब्राहम के पास जाना అబ్రహాం है, నన్ను చేర్చుకోవాలి. अब्राहम मुझे अपनाना होगा, చేర్చుకోడండి. नहीं वो अपनाएगा। అబ్రహాం లాగా మనం చేయకపోతే अब्राहम के समान अगर आप ఈ नहीं రాత్రి మీకు करेगा, హోంవర్క్ ఇస్తాను. आज रात को मैं एक होमवर्क दूंगा। అబ్రహాం వచ్చిన దగ్గర నుండి अब्राहम जब से आए हैं, అబ్రహాం ఏమేం చేశాడో अब्राहम ने क्या क्या किया మీరు చదువుకోండి. आप पढ़ लीजिए। అబ్రహాం ఏమేం చేశాడు? अब्राहम ने क्या क्या किया? అబ్రహాం ఇప్పుడు పరదేశంలో ఉన్నాడు. अब्राहम अभी परदेश में है। నువ్వు పరదేశకి వెళ్ళాలంటే अगर आप परदेश అబ్రహాం जाना है, చేసినని చెయ్యాలి. अब्राहम ने जो कार्य किया वो ఇప్పుడు सारे అబ్రహాం చేస్తే సంతోషపడేగా అబ్రహాంని పరలోకానికి తీసుకెళ్ళింది. अब्राहम जो किया तो उससे परमेश्वर प्रसन्न होकर ఆయన उसको చేసిందో स्वर्ग में ఏం लेके తక్కువ गया। చేస్తే उसने कुछ कमी किया तो ఈ రోజు అబ్రహాం వచ్చిన దగ్గర నుంచి आज अब्राहम से जब అంటే आया, 12వ అధ్యాయం నుంచి ఆది కాండము उत्पत्ति के 12 ఆయన अध्याय से చచ్చిపోయిన దాకా उनकी मृत्यु तक కొన్ని పనులు చేశాడు. कुछ कार्य किए। అవి చదువుకోండి. ఈ రోజు उन चीजों को पढ़ो, ఈ లైవ్ అయిపోయిన చదువుకోండి. लाइव खत्म होने के बाद पढ़ो। మనలో ఉన్న ఈ తక్కువ మనకు కనపడతాయి. हमारे अंदर की कमियां में दिखेगा। నీ బిడ్డలకు చెప్పది, आप अपने बच्चों को बताओ, నీ భర్తకు చెప్పు, आपके पति को बताओ, నీ భార్య చెప్పు, पत्नी को बताओ, ఇరుగు పొరుగు వారు చెప్పు. आसपास लोगों అయ్యా को ఈ बताओ, తక్కువ మనకు ఉన్నాయి అయ్యా. ये कमी है हमारे अंदर। మరి అబ్రహాం అక్కడ కూర్చోలేము మనం. अगर अब्राहम की जगह हम नहीं बैठ पाएंगे, జాగ్రత్త అండి. सावधान से रहना, సమయాన్ని పోనీయొద్దు. समय को नहीं जाने ఈ देना। గుడ్డివాడు సమయాన్ని పోనీలా. ये अंधा समय को नहीं जाने కానీ दिया। యోహాన్ అయితే लेकिन यूहन्ना సమయం దాన్ని అసలు పట్టించుకోలేదు. उस समय को ख्याल ही नहीं रखा।
అతనికి ఉన్నది కూడా బాగొట్టుకున్నాడు, उसके पास जो था वो भी खो बैठा, ఓ జ్ఞానం కూడా బాగొట్టుకున్నాడు, वो ज्ञान भी खो दिया అభ్యంతరం పడత మొదలు పెట్టాడు, और ठोकर खाना शुरू कर दिया, అభ్యంతరం పడత మొదలు పెట్టాడు. ठोकर खाना शुरू कर కాబట్టి दिया। రండి इसलिए ఈ आइए రాత్రి इस रात को విన్న వాక్యం జాగ్రత్తగా గమనించండి. सुने हुए वचन को ध्यान से వందనాలు सुनेंगे। నాయన. కళ్ళు మూసుకుందాం, आंख बंद करे, కళ్ళు మూసుకుందాం, आंख बंद करे 10 నిమిషాలు. थोड़ी देर। స్తోత్రం ప్రభువా. धन्यवाद प्रभु ఈ రోజు जी। నాయన आज के दिन కొంతమంది వ్యక్తులను తీసుకొని कुछ लोगों को लेकर వాళ్ళలో ఉన్న తేడాలు, उनके अंदर के फर्क, ఈనాడు విశ్వాసుల్లో కూడా आजकल के विश्वास ఎలాంటి లక్షణాలు ఉంటున్నాయో, कैसे लक्षण रहता है, తప్పిపోతున్నారు, ऐसे भटक जा रहे हैं, పడిపోతున్నారు, गिर जा रहे మాకున్న విశ్వాసం గొప్పది అనుకుంటున్నారు, अपना विश्वास महान समझते हैं, అసలు ఆత్మీయులు దిగజారిపోయిన आत्मा में कमजोर हो गए करके ఎందుకంటే नहीं समझ पा పరిశుద్ధ దుఃఖపడుతున్నాడు, क्योंकि पवित्र आत्मा दुखित हो పరిశుద్ధ रहे हैं, మాట్లాడట్లేదు, पवित्र आत्मा बात नहीं कर रहे, దైవదాసులు మాట్లాడటానికి రావట్లేదు, प्रभु का दास के सुनने के लिए नहीं आ रहे, లైవ్లో లేవు लाइव में नहीं మా है పనులు, हमारा काम, మేము हम అదేమంటే మేము ఆత్మలో ఉన్నాం, कहता है कि हम आत्मा में, ఇది మంచిదే అనుకుంటున్నాం. ये अच्छा है करके सोच रहे, పరిశుద్ధాత్ముడు ఉంటే पवित्र आत्मा ఆ रहने से వెలుగు కన్నులు మనోనేత్రం मन की తెరవబడితే आंखें खुल गए तो खुल गए तो ఏమవుతాయి? क्या होगा, కన్నులు మూసుకుంటే ఏమవుతాయి? अगर आंख बंद करने से क्या होगा, ఈ అవ్వ కన్నులు మూయబడ్డాయి, हवा की आंखें बंद हो गई, పాప కన్నులు తెరవబడ్డాయి. पाप की आंखें खुल गई, ఏం చేసింది? क्या किया, నేను వద్దన్న పని చేసింది. परमेश्वर जो मना किया वही किया। ఇప్పుడు ధర్మశాస్త్రం ఉన్నవాడు ఏమంటాడు? अब व्यवस्था में जो है वो ఆ क्या భక్తుడు कहता ఏమంటాడు? है? भक्त क्या ఈ कहता है? ధర్మశాస్త్రం ఉన్న ఆశ్చర్య కార్యాలు తెలుసుకోవడం కన్నులు తెరవయ్యా అంటున్నాడు. व्यवस्था के अद्भुत कामों को देखने के लिए मेरी आंखें खोलो ఇప్పుడు बोल रहा है। అవ్వలాగా ఉన్నది బాగొట్టుకుంటున్నారు, हवा के जैसा जो था वो खो रहे, గుడ్డోళ్ళలాగా సమస్యలు వచ్చినప్పుడు, వ్యవహారం లాగా సమస్యలు వచ్చినప్పుడు ఉన్నది కూడా పోతుంది, వ్యవహారం లాగా ఉన్నది కూడా పోతుంది. यूहन्ना के पास जैसे समस्या जैसे आए तो जो था वो भी चला गया, కానీ గుడ్డోడు సమస్యల్లో ఉండా लेकिन अंधा समस्या में అదిగో भी है, మెస్సీ వస్తాడు, वैसे आएगा ఒక రోజు आएगा एक నా दिन, కన్నులు తెరుస్తాడు, मेरी आंखें నేను ఆయన खुलेगा, చూస్తాను मैं उन्हें देखूंगा। అన్న విశ్వాసం, ये विश्वास, అన్న విశ్వాసం. ये अन्ना विश्वास, ఆత్మీయ కన్నులు తెరవబడాలి. आत्मिक आंखें खोलना है। వందనాలు ఆయన. धन्यवाद प्रभु ఈ जी, రాత్రి నీ వాక్యం ఇచ్చాను, आज रात को आपको वचन दिया हूँ, ఈ వాక్యం సత్యం ఎత్తుకొని పోకుండా ये शैतान उठा के ना ले जाने पाए, 100% సహాయం 100 गुना फलवंत होने में मदद करना, యేసు నామములో అడుగుతున్నాను. यीशु के नाम से मांगते हैं पिता, आमीन। आमीन। पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह का महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे. आमीन। हालेलुया, हालेलुया, हालेलुया. हालेलुया। వందనాలమ్మా. धन्यवाद।